హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 8th చాప్టర్ ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. హోమేజ్ అంటే డీప్ రెస్పెక్ట్ అనమాట. మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతో ధైర్య సాహసాలు చూపించినటువంటి సోల్జర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం ఈ లెసన్ యొక్క ఉద్దేశం. సో టూ ఫ్రెండ్స్ షేర్ దే ఫీలింగ్స్ అబౌట్ బ్రేవ్ సోల్జర్స్. సో ఈ లెసన్లో ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు అంటే వాళ్ళ ఈ బ్రేవ్ సోల్జర్స్ గురించి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు త్రూ లెటర్స్. వన్ ఆఫ్ దెమ్ షేర్స్ హర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ ద నేషనల్ వార్ మెమోరియల్ దట్ హ్యాస్ లెఫ్ట్ ఎ డీప్ ఇంపాక్ట్ ఆన్ హర్. సో ఒక ఆమె ఏం చేస్తుందంటే ఒక అమ్మాయి నేషనల్ వార్ మెమోరియల్ని విజిట్ చేసి ఉంటుంది. సో ఈ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఉంటుంది కదా, మెమోరియల్, వాళ్ళ కోసం పెట్టుంటారు సోల్జర్స్ చేసినటువంటి త్యాగాల్ని స్మరించుకోవడానికి. సో దాన్ని విజిట్ చేసి ఉంటుంది ఆ మాన్యుమెంట్ని. చాలా ఇంపాక్ట్ ఫీల్ అయి ఉంటుంది అనమాట ఆమె. సో తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తుంది. దే ఎక్స్చేంజ్ లెటర్స్ అండ్ షేర్ దేర్ ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఫ్రీడమ్ దే ఎంజాయ్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై ద బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరికొకరు లెటర్లు రాసుకుంటూ ఉంటారు, వాళ్ళ యొక్క కృతజ్ఞతని ఎక్స్ప్రెస్ చేసుకుంటా ఈ సోల్జర్స్ పట్ల. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సాక్రిఫైజెస్ వల్లనే ఈరోజు మనం ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో దానికి కృతజ్ఞత భావంతో వాళ్ళు వివరిస్తూ లెటర్స్ రాసుకుంటూ ఉంటారు. ద మెమోరియల్ సింబలైజెస్ ద ప్యాట్రియాటిజం ఆఫ్ ద ఇండియన్ సోల్జర్స్. సో ఆ మెమోరియల్, ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో నేషనల్ వార్ మెమోరియల్ అనేది మన ఇండియన్ సోల్జర్స్ యొక్క ప్యాట్రియాటిజం అనమాట, దేశభక్తిని సింబలైజ్ చేస్తూ ఉంటుంది. సో విచ్ ఈస్ దిస్ మెమోరియల్, ఏంటా మెమోరియల్ అనేది ఈ పాఠంలో మనం తెలుసుకుంటాం. సో ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్. హోమేజ్ అంటే డీప్ రెస్పెక్ట్ అని అర్థం. ఓకే, ఫస్ట్ పార్ట్. ఇందులో సౌమ్య అనే అమ్మాయి లెటర్ రాస్తుంది అనమాట. సో లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ ప్లేస్, డేట్ రాస్తాం, అంటే వాళ్ళవి ఫ్రమ్ అడ్రస్ రాస్తాం కదా. సో సౌమ్య కే ఆమె పేరు, హౌస్ నెంబర్ సంథింగ్ ఏదో ఒకటి, జయానగర్, బెంగళూరు. సో డేట్ కూడా ఎంటర్ చేస్తారు, ఎప్పుడు రాస్తా ఉన్నామని. 14th April 2022లో డియర్ ఆనంద. సో సౌమ్య ఆనందకు రాస్తూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి ఆనందకు. డియర్ ఆనంద, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. మీరంతా బాగానే ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. డూ యూ రిమెంబర్ అవర్ లాస్ట్ కాన్వర్జేషన్ అబౌట్ వార్ అండ్ పీస్. మనం గతంలో ఒకసారి ఈ యుద్ధం గురించి, శాంతి గురించి మాట్లాడాం. ఆ కాన్వర్జేషన్ గుర్తుందా నీకు? వీ టాక్డ్ అబౌట్ హౌ ఇండియా హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఫర్ మెనీ సెంచరీస్. సో ఆ రోజు మనం మాట్లాడాం, మన భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్రం పొందడానికి ఎన్నో సెంచరీస్, దాదాపుగా 200 సంవత్సరాలు పైగానే పోరాటం చేసింది. సో పోస్ట్ ఇండిపెండెన్స్ అవర్ కంట్రీ హ్యాస్ హ్యాడ్ టు ఫైట్ సెవరల్ వార్స్ టు ప్రొటెక్ట్స్ ఇట్స్ బార్డర్స్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఇట్స్ పీపుల్. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశం ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చిందనమాట. టు ప్రొటెక్ట్ ఇట్స్ బార్డర్స్, సో సరిహద్దుల్ని కాపాడుకోవడానికి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, మన సార్వభౌమాధికారం ఉంటుంది కదా, అంటే మన భూభాగాన్ని ఎవరు శత్రువులు వచ్చి ఆక్రమించుకోకుండా కాపాడుకోవడానికి, అండ్ ఇట్స్ పీపుల్, సో ప్రజల్ని కూడా కాపాడుకోవడానికి ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దిస్ మేడ్ మీ వండర్ హూ ఆర్ దీస్ బ్రేవ్ ఇండియన్ పీపుల్. సో నేను ఆశ్చర్యపోయినాను, ఎవరు ఇంతటి ధైర్యవంతులైనటువంటి భారతీయులు, ఇంత పోరాటం చేసేవాళ్ళు. దే ఫాట్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ అండ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ సో దట్ వీ కుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ పీస్. సో వాళ్ళు మన దేశాన్ని కాపాడడానికి ఫైట్ చేసినారు, తమ జీవితాలని సాక్రిఫైస్ చేసినారు. ఆ విధంగా మనం పీస్ఫుల్గా బతకచ్చు ఇండియా లోపల అని చెప్పేసి. వాట్ వర్ దేర్ నేమ్స్, మళ్ళీ వాళ్ళ పేర్లు ఏంటి, ఎవరు ఆ వ్యక్తులు, వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చినారు. డస్ ఎనీవన్ రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్, ఎవరికైనా గుర్తున్నాయా వాళ్ళ పేర్లు కానీ, మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవన్నీ తెలుసా మనకు. లాస్ట్ వీక్ ఐ గాట్ ద ఆన్సర్స్ టు సమ్ ఆఫ్ మై క్వశ్చన్స్ డ్యూరింగ్ అన్ ఎడ్యుకేషనల్ ట్రిప్ టు న్యూ ఢిల్లీ ఆర్గనైజ్డ్ బై అవర్ స్కూల్. సో ఇటువంటి ప్రశ్నలు నా మైండ్లో ఉంటే ఈ ప్రశ్నలకి ఆన్సర్ నాకు లాస్ట్ టైం న్యూఢిల్లీకి ట్రిప్ పోయినాం, మా స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసింటే ఆ ఎడ్యుకేషనల్ ట్రిప్లో ఈ కొన్ని ప్రశ్నలకు నాకు సమాధానాలు దొరికాయి చెప్తా ఉందన్నమాట సౌమ్య. యు మే రీకాల్, నువ్వు గుర్తు తెచ్చుకోవచ్చు. ఐ వాస్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ట్రిప్ అండ్ అవర్ విజిట్ టు మెనీ ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ అండ్ ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్. సో ఇటువంటి ట్రిప్కి ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. టు విజిట్ మెనీ ప్లేసెస్, హిస్టారికల్ చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు కావచ్చు, అండ్ ఎడ్యుకేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్నవి కూడా. ఐ లర్న్ సెవరల్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. సో ఈ ట్రిప్లో నేను
చాలా కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నిటిని నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ ఎగ్జైటెడ్ టు షేర్ దెమ్ విత్ యూ. అవన్నీ నీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. లెట్ మీ బిగిన్ బై ఆస్కింగ్ యూ టు గెస్ ద నేమ్ ఆఫ్ ద మాన్యుమెంట్ దట్ ఐ ఫౌండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్. సో ఒకసారి ట్రై చేద్దాం. నేను హింట్స్ ఇస్తాను, నువ్వు గెస్ చేయి నేను ఏ మాన్యుమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను చాలా ఇన్స్పైర్ అయినాను అనమాట ఆ మాన్యుమెంట్ నుంచి. సో నువ్వు గెస్ చేస్తావా అని వాళ్ళ ఫ్రెండ్ ఆనందని అడుగుతూ ఉంది. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ గెస్. సో చూద్దాం నువ్వు గెస్ చేయగలుగుతావా లేదా. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ మాన్యుమెంట్ started in April 2018 and was completed in February 2019. సో దీని యొక్క నిర్మాణం ఏప్రిల్ 2018 మొదలయ్యి ఫిబ్రవరి 2019 కంప్లీట్ అయిపోయింది. ఇట్ వాస్ ఎన్విజన్డ్ అండ్ దెన్ ఇనాగ్రేటెడ్ బై ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఇన్ ఫిబ్రవరి 2019. సో దీన్ని ఊహించిందనమాట. ఎన్విజన్ అంటే విజువలైజ్డ్ అనమాట. దీన్ని మొత్తం ఊహించింది, దాన్ని క్రియేట్ చేసింది. అండ్ అది కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఇనాగరేటెడ్ అంటే ఓపెన్ చేసింది, దాన్ని ప్రారంభించింది ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 2019లో. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ అండ్ సైజ్ అంటే దాని యొక్క ప్రదేశము, దాని సైజ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 40 acres ఆఫ్ ల్యాండ్ నియర్ ద ఐకానిక్ ఇండియా గేట్. సో ఇండియా గేట్ ఉంది కదా, ఫేమస్ ఇండియా గేట్. ఐకానిక్ అంటే సెలబ్రేటెడ్ అనమాట, చాలా ఫేమస్ అనమాట ఇండియా గేట్. దానికి దగ్గరలోనే 40 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉందన్నమాట, ఈ నేషనల్ వార్ మెమోరియల్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అ ట్రిబ్యూట్ టు సమ్ ఆఫ్ ద బ్రేవెస్ట్ ఇండియన్స్. సో ఇంకా చెప్పాలంటే మనకి ఎంతోమంది ధైర్యవంతులైన భారతీయులు ఉన్నారు కదా, సోల్జర్స్, వాళ్ళందరికీ ట్రిబ్యూట్ లాగా ఉంది ఇది. ఐఎమ్ షూర్ ఇఫ్ హ్యావ్ గెస్ట్. సో నువ్వు గెస్ట్ చేసి ఉంటావని అనుకుంటా ఉన్నాను. ఇట్ ఈస్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నాను, నేషనల్ వార్ మెమోరియల్ గురించి, జాతీయ యుద్ధ స్మారక చిహ్నం అనమాట. వోంట్ యూ సే లాంగ్ డిజైర్డ్ ఆస్పిరేషన్ వాజ్ ఫుల్ఫిల్డ్. సో నేను ఎప్పటి నుంచో కలగంటున్న కోరికంతా ఫుల్ఫిల్ అయిందని అనుకోవచ్చు కదా అని. అంటే అమ్మ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఆ ప్రదేశానికి ఎదురు చూస్తూ ఉంది. అవర్ విజిట్ టు ద నేషనల్ వార్ మెమోరియల్ బిగాన్ విత్ అవర్ టీచర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా హ్యాస్ హ్యాడ్ టు ఫైట్ మెనీ వార్స్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ ద ఫ్రీడమ్ and security we enjoy today is because of the many brave men and women who have served in the Indian armed forces over decades. సో మా టీచరు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసినారనమాట. ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మన భారతదేశం చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. సో తనను తను కాపాడుకోవడానికి, దేశ భూభాగాన్ని కాపాడుకోవడానికి, స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి, సెక్యూర్గా ఉండడానికి చాలా చేయాల్సి వచ్చింది. సో ఇందులో ఏమైపోయిందంటే చాలామంది బ్రేవ్ మెన్ అండ్ విమెన్ వాళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కొన్ని దశాబ్దాలుగా పనిచేసినారు. కొన్ని డికేడ్స్ అనమాట. డికేడ్స్ అంటే 10 years, ఒక డికేడ్ అంటే 10 years. సో కొన్ని డికేడ్స్ పాటుగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళు పనిచేసినారు. సాడ్లీ షీ సెడ్ వార్ ఆల్వేస్ టేక్స్ ఇట్స్ టోల్. కానీ తెలుసు కదా, మా మేడం చెప్పారు బాధగా, కానీ యుద్ధం అంటేనే కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది, మనం కూడా కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అండ్ దేర్ ఫార్ మెనీ బ్రేవ్ సోల్జర్స్ హ్యావ్ హ్యాడ్ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ద కంట్రీ ఈవెన్ ఆఫ్టర్ అవర్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. సో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది ధైర్యవంతులైనటువంటి సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది దేశం కోసం. దిస్ ఈజ్ వాట్ మేక్స్ మాన్యుమెంట్స్ లైక్ ద నేషనల్ వార్ మెమోరియల్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. సో అందుకే ఈ నేషనల్ వార్ మెమోరియల్ లాంటి మాన్యుమెంట్స్ అనేటివి మనకు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాల్ని మనం మర్చిపోకూడదు. మనకు గుర్తుండడం కోసం ఆ స్మారక చిహ్నాల్ని మనం ఏర్పాటు చేసుకొని ఉంటాం, ఆ మాన్యుమెంట్స్ని. వీఆర్ అవేర్, మనకు తెలుసు, ఆల్వేస్ ఆఫ్ ద పెయిన్ అండ్ హారర్స్ ఆఫ్ వార్. సో ఒక యుద్ధం ఇచ్చేటువంటి పెయిన్ కానీ, హారర్, ఆ భయానకమైన కాన్సిక్వెన్సెస్ అన్నీ మనకు తెలుసు. ఒక యుద్ధం జరిగితే దాని తర్వాత ఎలా ఉంటుందో తెలుసు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. వీ లర్న్ దట్ ఈచ్ బ్రిక్ ఆఫ్ ద మెమోరియల్ ఈజ్ కాల్డ్ ఎ ట్యాబ్లెట్. సో మేము నేర్చుకున్నాం అక్కడికి పోయిన తర్వాత, అక్కడ ఆ మెమోరియల్ని నిర్మించింటారు కదా ఇటుకలు, ఆ బ్రిక్స్ని, ఒక్కొక్క బ్రిక్ని యాక్చువల్లీ ట్యాబ్లెట్ అని పిలుస్తారంట వాళ్ళు, ఏ ట్యాబ్లెట్ అని. అండ్ ఇట్ బేర్స్ ద నేమ్స్ ఆఫ్ సోల్జర్స్ హూ ఫాట్ ఫర్ ఇండియా అండ్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ డిఫరెంట్ వార్స్ ఫ్రమ్ 1947 టిల్ డేట్. సో ఆ బ్రిక్స్ని, ఆ ఇటుకల్ని ట్యాబ్లెట్ అని పిలుస్తాం కదా, ఆ ట్యాబ్లెట్స్ మీద ఏముంటాయంటే ఎవరైతే మన దేశం కోసం పోరాడి ప్రాణాలని అర్పించి ఉంటారో అటువంటి సోల్జర్స్ యొక్క పేర్లని వాటి మీద రాసుంటారంట 1947 నుంచి ఈ రోజు దాకా.
ఇంక్లూడింగ్ ద ఇండో-చైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ 1962. సో 1962లో ఇండియాకి చైనాకి మధ్య వివాదం, అప్పుడు కొద్దిమంది చనిపోయినారు. ద ఇండో-పాక్ వార్స్ ఇన్ 65 అండ్ 1971. సో 1965లో 1975లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య 2 యుద్ధాలు జరిగాయి, ఆ 2 యుద్ధాలు. అండ్ ద కార్గిల్ వార్ ఇన్ 1999. సో కార్గిల్ వార్ కూడా 1999లో జరిగినటువంటి కార్గిల్ వార్లో చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా అక్కడ ఉన్నాయి. There are 29,000 tablets on which more than 26,000 names of fallen soldier have been etched. సో అక్కడ టోటల్ 29,000 ట్యాబ్లెట్స్ ఉంటే, ఆ బ్రిక్స్ ఉంటే అందులో 26,000 సోల్జర్స్ యొక్క నేమ్స్ అక్కడ చెక్కున్నారనమాట. ఎచ్డ్ అంటే ఎంగ్రేవ్డ్ అని అర్థం, అంటే బ్రిక్స్ మీద చెక్కి ఉన్నారు పేర్లు. It was heartening to know that our government has recognized the sacrifice of brave soldiers. సో చాలా హ్యాపీగా అనిపించింది. హార్టనింగ్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మన గవర్నమెంట్ ఎవరైతే సాక్రిఫైస్ చేసినారో బ్రేవ్ సోల్జర్స్ వాళ్ళ పేర్లన్నింటినీ గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళ పేరుని స్మరించుకుంటా ఉన్నారు. అవర్ టీచర్ టోల్డ్ us about the 21 brave hearts who were awarded the Paramveer Chakra PVC, ఇండియాస్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ మెడల్. సో మా టీచర్ 21 మంది గొప్ప సైనికుల గురించి చెప్పారనమాట. వాళ్ళు చేసినటువంటి సాహసానికి గుర్తుగా వాళ్ళకు పరమవీర చక్ర అవార్డు ఇచ్చారు. ఈ పరమవీర చక్ర అనేది ఈ వార్ టైమ్ గ్యాలంటరీ మెడల్లో హైయెస్ట్ అనమాట. అంటే యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్లలో అత్యున్నతమైనటువంటి అవార్డు ఈ పరమవీర చక్ర. సో అది పొందినటువంటి 21 మంది బ్రేవ్ హార్ట్స్, ధైర్యవంతులైనటువంటి సైనికుల గురించి మా మేడం మాకు చెప్పారు. ఫర్ దేర్ సర్వీస్ టు ద నేషన్. సో వాళ్ళు మన దేశానికి ఏ విధంగా సేవ చేశారన్న విషయం కూడా మాకు తెలిసింది. షీ ఆల్సో టోల్డ్ us అబౌట్ మహావీర చక్ర. సో పరమవీర చక్రతో పాటుగా మహావీర చక్ర గురించి కూడా చెప్పారు. ఇవన్నీ అవార్డ్స్ అనమాట. కీర్తి చక్ర, వీర్ చక్ర అండ్ శౌర్య చక్ర. Major Somnath Sharma was posthumously awarded India's first PVC in the Battle of Badgam in 1947. సో మొట్టమొదటిసారిగా ఈ పీవీసీని, పరమవీర చక్రాన్ని పొందింది ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ. ఇతను పోస్ట్ హ్యూమస్లీ అవార్డు తీసుకున్నాడు. పోస్ట్ హ్యూమస్లీ అంటే ఆఫ్టర్ డెత్ అని అర్థం, మరణానంతరం, చనిపోయిన తర్వాత అవార్డుని ఇచ్చారు ఇతనికి. ఎందుకంటే ఆయన ఈ బ్యాటిల్ ఆఫ్ బడ్గామ్ యుద్ధంలో పోరాడి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేశారు మన కోసం 1947లో. లేటర్ సమ్ మోర్ పీవీసీస్ వర్ అవార్డెడ్ ఫర్ ఎక్సెప్షనల్ గ్యాలంటరీ డ్యూరింగ్ ద ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ 1962 అండ్ ద ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1965. సో దాని తర్వాత చాలామందికి కూడా పీవీసీ ఇచ్చారనమాట, పరమవీర చక్ర అవార్డ్స్ ఇచ్చారు. ఇండియా చైనా వివాదంలో, అంటే ఆ గొడవల్లో, ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి 1962 టైంలో జరిగినటువంటి ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, అంటే ఎంతో ధైర్యాన్ని చూపించిన వారికి, యాక్చువల్లీ ప్రాణాలు కోల్పోయిన వారికి అని కాదు, ధైర్య సాహసాలను చూపించినటువంటి వ్యక్తులకు. అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా 1965లో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్లో ధైర్య సాహసాలను ప్రదర్శించిన గొప్ప సైనికులకి ఈ పీవీసీని అందించారు. బిసైడ్స్ దాంతోపాటుగా ఏ పీవీసీ వాజ్ ఆల్సో అవార్డెడ్ ఫర్ సర్వీస్ డ్యూరింగ్ ద యుఎన్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ఇన్ కాంగో. సో యుద్ధంలోనే కాదు, అదేవిధంగా కాంగో దేశంలో ఈ శాంతిని పరిరక్షించడానికి చేసినటువంటి సేవలో భాగంగా అక్కడ పనిచేసిన వ్యక్తులకు కూడా పరమవీర చక్ర అవార్డుని అందించడం జరిగింది. ఇన్ ద 1971 వార్ సమ్ ఆఫ్ ద హీరోస్ హూ వర్ అవార్డెడ్ ద పీవీసీ పోస్ట్ హ్యూమస్లీ includes Lance Naik Albert Eka, Flying Officer Nirmaljeet Singh Sikhon, Second Lieutenant Arun Khetarpal and Major Hoshiar Singh. సో 1971లో జరిగినటువంటి యుద్ధంలో కొద్దిమంది హీరోస్కి, ప్రాణాలు అర్పించినటువంటి గ్రేట్ పీపుల్కి ఈ అవార్డు ఇచ్చారనమాట. ఇంక్లూడ్స్ అంటే పోస్ట్ హ్యూమస్లీ ఇచ్చినారు మరణానంతరం. అందులో ఎవరెవరు ఉన్నారంటే లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎకా అనే ఒక సోల్జర్, అతనితో పాటుగా ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జీత్ సింగ్ సిఖోన్, సెకండ్ లెఫ్టినెంట్ అనేటివి ఆర్మీలో ర్యాంక్స్ అనమాట. అంటే వాళ్ళ పోస్టులు ఉంటాయి కదా, లెఫ్టినెంట్, కమాండర్, ఇట్లా పోస్టులు ఉంటాయి. సో సెకండ్ లెఫ్టినెంట్ అయినటువంటి అరుణ్ ఖేతర్పాల్ అండ్ మేజర్ హోషియార్ సింగ్. సో మేజర్ అనేది కూడా ఒక ర్యాంక్. సో వీళ్ళందరికీ ఇచ్చారనమాట పోస్ట్ హ్యూమస్లీ ఆఫ్టర్ డెత్. సమ్ నేవీ పర్సనల్ ఇంక్లూడింగ్ కొద్దిమంది నేవీ వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆర్మీ, నేవీ అన్నీ ఉంటాయి కదా, ఎయిర్ ఫోర్స్. సో ఇట్లా అందులో నేవీ పర్సనల్ కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా అనే వ్యక్తికి కూడా వర్ ఆల్సో అవార్డెడ్ ఎంవీసీ ఫర్ దర్ ఎగ్జాంపులరీ కరేజ్ అండ్ లీడర్షిప్. సో ఎంతో ఎగ్జాంపులరీ కరేజ్ అంటే ఎంతో గొప్పగా చూపించినారనమాట ధైర్య సాహసాలని అండ్ నాయకత్వ ప్రతిభని. వాళ్ళ లీడర్షిప్, వీళ్ళంతా లీడర్స్ కదా, వాళ్ళ యొక్క గ్రూప్ని ఎట్లా వాళ్ళు, వాళ్ళ ఆర్మీని ఎట్లా వాళ్ళు లీడ్ చేసినారు ఆ యుద్ధంలో అనేసి. సో వాళ్ళందరికీ
ఈ పీవీసీని ఇచ్చారనమాట మరణానంతరం. దెన్ ద టీచర్ షేర్డ్ విత్ అస్ ద సైటేషన్ ఆఫ్ పరమవీర చక్ర అవార్డీ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా. దాని తర్వాత మా టీచర్ చెప్పారనమాట, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా అనే వ్యక్తి యొక్క సైటేషన్ అంటే అతని యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పడం. సైటేషన్ అంటే చూడండి, మెరిటోరియస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ, అతను తన డ్యూటీని ఏ విధంగా ఎంత అద్భుతంగా చేశాడని చెప్పేసి కొన్ని వివరాలు ఉంటాయి కదా, దాన్ని సైటేషన్ అంటాం. ఈ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా యొక్క గ్రేట్నెస్ గురించి కొన్ని మాటల్లో మా మేడం ఇట్లా చెప్పింది, ఈ టచ్డ్ మై హార్ట్ అండ్ ఆల్సో మోటివేటెడ్ మీ. సో అది నా మనసుకు టచ్ అయింది, నేను చాలా ఫీల్ అయినాను, చాలా మోటివేట్ కూడా అయినా. వీ వర్ ఆస్ట్రక్ అండ్ హంబుల్డ్ బై హిస్ బ్రేవరీ. ఆస్ట్రక్ అంటే అమేజ్డ్ అనమాట, ఆశ్చర్యపోయినాం, అతని యొక్క ధైర్యాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయినాం. అండ్ హంబుల్గా ఫీల్ అయినాం, చాలా రెస్పెక్టబుల్గా ఫీల్ అయినాం అతని వైపు. ఐ ఆస్పైర్ టు బీ కరేజియస్ లైక్ హిమ్ వెన్ ఐ జాయిన్ ద ఆర్మీ. సో నేను కూడా ఆర్మీలో జాయిన్ అయినప్పుడు అతనిలాగానే ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది, నేను అలా అనుకున్నాను అని. ఇదిగో ఈయన పరమవీర చక్ర లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, అతని ఫోటో అనమాట, అతనికి ఇచ్చినటువంటి అవార్డు పరమవీర చక్ర. నెక్స్ట్ సైటేషన్. సో అతను చేసినటువంటి డ్యూటీ, ఆ ధైర్య సాహసాల గురించి ఇక్కడ ఉన్నాయి. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా నంబర్, ఇది అతని సోల్జర్ నంబర్ అయి ఉండొచ్చు, 14 గార్డ్స్, వాళ్ళ గ్రూప్ అనమాట కొన్ని. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా వాజ్ ఇన్ ద లెఫ్ట్ ఫార్వర్డ్ కంపెనీ ఆఫ్ ఎ బెటాలియన్ ఆఫ్ ద బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ డ్యూరింగ్ దేర్ అటాక్ ఆన్ ద ఎనిమీ డిఫెన్స్ అట్ గంగసాగర్ ఆన్ ద ఈస్టర్న్ ఫ్రంట్. సో ఇతను లెఫ్ట్ ఫార్వర్డ్ కంపెనీలో ఉండేటోడు అనమాట, ఒక బెటాలియన్లో. బెటాలియన్ అంటే తెలుసు కదా, ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆర్మీని బెటాలియన్ అని పిలుస్తూ ఉంటాం. అందులో బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ అని ఉంటారు, అంటే ఇంకొద్ది మంది సెపరేట్గా ఉంటారు కదా, కొద్దిమందిని డివైడ్ చేస్తూ ఉంటాయి స్మాల్ గ్రూప్స్గా. సో వాళ్ళలో గార్డ్స్ లాగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట లెఫ్ట్ ఫార్వర్డ్ కంపెనీలో. ఈ లెఫ్ట్ ఫార్వర్డ్ కంపెనీ అంటే ఏంటంటే, ఆర్మీ యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళు లెఫ్ట్ ఫోర్మోస్ట్లో ఉంటారు అండ్ ముందుండి నడిపించేది వీళ్ళే అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట మెయిన్లీ. సో గంగసాగర్ అనే ఏరియాలో ఎనిమీ డిఫెన్స్, వీళ్ళు ఎనిమీ వాళ్ళు అటాక్ చేశారనమాట. సో అప్పుడు దిస్ వాజ్ ఎ వెల్ ఫోర్టిఫైడ్ పొజిషన్ హెల్డ్ ఇన్ స్ట్రెంగ్త్ బై ద ఎనిమీ. సో ఈ ఎనిమీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఎనిమీ వాళ్ళు అంటే ఆపోజిట్ సైన్యం, మన శత్రు సైన్యం వాళ్ళు ఏం చేశారంటే, చాలా వెల్ ఫోర్టిఫైడ్ పొజిషన్ అనమాట, శత్రు దుర్భేద్యంగా ఉంది. అంటే శత్రువులు ఎవరు అంటే మనం అటాక్ చేయలేం వాళ్ళ మీద, అటువంటి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఎనిమీ. ద అసాల్టింగ్ ట్రూప్స్ వర్ సబ్జెక్టెడ్ టు ఇంటెన్స్ షెల్లింగ్ అండ్ హెవీ స్మాల్ ఆర్మ్స్ ఫైర్, బట్ దే చార్జ్డ్ ఆన్ టు ద అబ్జెక్టివ్ అండ్ వర్ లాక్డ్ ఇన్ బిటర్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. సో ఏం జరిగిందంటే, ఈ అసాల్టింగ్ ట్రూప్స్ ఉంటారు కదా, అంటే ఇంకా దాడి చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. ఈ ఫైటింగ్ చేయడంలో, యుద్ధం చేసేటప్పుడు దాడి చేయడానికి రెడీగా ఉంటారు. ఈ దళం వాళ్ళు ముందుకు పోయినారు, స్మాల్ ఆర్మ్స్ ఫైర్ గన్స్ పట్టుకొని, ఈ షెల్స్ ఉంటాయి చూడు బాంబ్స్ లెక్క, వాటన్నిటిని యూజ్ చేస్తూ పోయినారు. కానీ అటాక్ వీళ్ళ మీదే రివర్స్ అటాక్ జరిగిందనమాట, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. ఒకరికొకరు ఇంకా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. కాంబాట్ అంటే ఎదురుబడి, ప్రతిదాడి ఇవి జరుగుతూ ఉన్నాయి. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా నోటీస్డ్ అన్ ఎనిమీ లైట్ మెషిన్ గన్ ఇన్ఫ్లిక్టింగ్ హెవీ క్యాజువాలిటీస్ ఆన్ హిస్ కంపెనీ. సో అప్పుడు ఇతను అబ్జర్వ్ చేశాడనమాట, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, ఒక ఎనిమీ అటుపక్క ఉన్నటువంటి సైనికుడు, శత్రు సైనికుడు లైట్ మెషిన్ గన్ని యూజ్ చేస్తూ మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఆ మెషిన్ గన్తో చాలామంది చనిపోతూ ఉన్నారు. హెవీ క్యాజువాలిటీస్ అంటే డెత్స్ అనమాట, చాలామంది చచ్చిపోతూ ఉన్నారు తన గ్రూప్లో, తన కంపెనీకి సంబంధించిన వాళ్ళు, అంటే తన బెటాలియన్, తన బ్రిగేడ్కి సంబంధించిన వాళ్ళు. విత్ కంప్లీట్ డిస్రిగార్డ్ టు హిస్ పర్సనల్ సేఫ్టీ. సో తన పర్సనల్ సేఫ్టీని కూడా పక్కన పెట్టి, తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, హీ చార్జ్ ద ఎనిమీ బంకర్. సో ఎనిమీ బంకర్ వైపు దూసుకెళ్ళాడు. బంకర్స్ అంటే తెలుసు కదా, భూమిలో అంటే లోపల సేఫ్గా ఉంటారనమాట, నిర్మించుకొని ఉంటారు చిన్న చిన్న రూమ్స్ లాగా. ఆ శత్రువుల బంకర్ మీదకి దాడి చేశాడు. బయోనేటెడ్ 2 ఎనిమీ సోల్జర్స్. బయోనేటెడ్ అంటే వాళ్ళకి గన్కి చివరిలో ఒక నైఫ్ కూడా ఉంటుంది కదా, షార్ప్ నైఫ్ అనమాట, బాకు. ఆ కత్తితో ఎనిమీ సోల్జర్స్ని చంపేసి అండ్ సైలెన్స్ ద లైట్ మెషిన్ గన్. సో ఆ లైట్ మెషిన్ గన్ని షూట్ చేయకోకుండా అంటే ఆపేశాడు అనమాట, లైట్ మెషిన్ గన్ని ఆపేశాడు. దో సీరియస్లీ వూండెడ్ ఇన్ దిస్ ఎన్కౌంటర్. సో ఈ ప్రతిదాడిలో అతను చాలా సివియర్గా గాయపడ్డాడు. హీ కంటిన్యూ టు ఫైట్ అలాంగ్ సైడ్ హిస్ కామ్రేడ్స్ త్రూ ద మైల్ డీప్ ఆబ్జెక్టివ్. అయినప్పటికీ తన కామ్రేడ్స్తో, తన సోల్జర్స్తో పాటుగా ఫైట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఒక మైల్ అంత దూరంలో ఇంకా ఉంది ఆ శత్రువుల యొక్క మొత్తం ఆ శత్రు సైన్యం. క్లియరింగ్ బంకర్ ఆఫ్టర్ బంకర్ విత్ అన్డాంటెడ్ కరేజ్. సో ఒక బంకర్ని దాటుకుంటూ ఇంకొక బంకర్ని, అంటే శత్రువులు గ్రూప్స్ ఉంటారు కదా, ఒక
ఒక బంకర్లో ఉన్న శత్రువుల్ని చంపేసి దాన్ని స్వాధీనం చేసుకొని నెక్స్ట్ ఇంకొక బంకర్ ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనమాట, ఒక మైలు దూరం పాటుగా ఎంతో ధైర్యాన్ని చూపిస్తూ. టువర్డ్స్ ద నార్థన్ ఎండ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో నార్థన్ వైపుగా పోయినారు. ఆబ్జెక్టివ్ అంటే అక్కడ మన టార్గెట్ అనమాట. వన్ ఎనిమీ మీడియం మెషిన్ గన్ ఓపెన్డ్ అప్ ఫ్రమ్ ద సెకండ్ స్టోరీ ఆఫ్ ఎ వెల్ ఫోర్టిఫైడ్ బిల్డింగ్ ఇన్ఫ్లిక్టింగ్ హెవీ క్యాజువాలిటీస్ అండ్ హోల్డింగ్ అప్ ద అటాక్. మళ్ళా వచ్చింది శత్రు సైన్యం నుంచి ఒక మీడియం మెషిన్ గన్తో ఒక పెద్ద బిల్డింగ్ అనమాట, వెల్ ఫోర్టిఫైడ్ బిల్డింగ్ అంటే చుట్టూ రక్షణగా ఉండేటువంటి ఒక బిల్డింగ్లో నుంచి సెకండ్ స్టోరీ 2వ అంతస్తులో నుంచి ఎవరో మెషిన్ గన్తో కాలుస్తూ ఉన్నారు శత్రువులు. సో వీళ్ళు చాలామంది చనిపోయారు. వన్స్ అగైన్ మళ్ళీ దిస్ గ్యాలెంట్ సోల్జర్, ఈ ధైర్యవంతుడైనటువంటి సోల్జర్ వితౌట్ వరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ సేఫ్టీ, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఇప్పుడు కూడా ఆల్రెడీ గాయపడ్డాడు అయినా కూడా డెస్పైట్ హిస్ సీరియస్ ఇంజురీ, అంటే ఎంతో గాయపడినా కూడా, అండ్ ద హెవీ వాల్యూమ్ ఆఫ్ ద ఎనిమీ ఫైర్, సో అక్కడ నుంచి బుల్లెట్స్ వస్తూ ఉన్నా కూడా క్రాల్డ్ ఫార్వర్డ్ టిల్ హీ రీచ్ ద బిల్డింగ్ అండ్ లాబ్డ్ ఎ గ్రెనేడ్ త్రూ ద లూప్ హోల్ ఆఫ్ ద బంకర్. సో పాక్కుంటా పోయి బిల్డింగ్ దగ్గరికి గ్రెనేడ్స్ ఉంటాయి కదా, బాంబ్స్ లాగా పేలుతూ ఉంటాయి, గ్రెనేడ్ ఆ పిన్ తీసేసి విసిరితే పేలిపోతూ ఉంటాయి, అటువంటి గ్రెనేడ్స్ అంటాం. వాటిని తీసి బంకర్లో ఎక్కడో లూప్ హోల్ ఉంటే, అంటే ఒక చిన్న దారిలాగా ఎక్కడో ఉంటే దాంట్లోకి పోయి ఆ గ్రెనేడ్ని వాళ్ళ మీద వేసేసాడు, శత్రువుల మీద. కిల్లింగ్ వన్ ఎనిమీ అండ్ ఇంజూరింగ్ ద అదర్. సో ఒక ఎనిమీ చచ్చిపోయినాడు, ఇంకొక ఎనిమీ గాయపడ్డాడు. ద మీడియం మెషిన్ గన్ హవెవర్ కంటిన్యూ టు ఫైర్. అయినా కూడా మీడియం మెషిన్ గన్లోంచి బుల్లెట్లు వస్తూనే ఉన్నాయన్నమాట. విత్ అవుట్ స్టాండింగ్ కరేజ్ అండ్ గ్రిమ్ డిటర్మినేషన్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా స్కేల్డ్ ఎ సైడ్ వాల్ అండ్ ఎంటరింగ్ ద బంకర్. సో ఎంతో ధైర్యంతో గ్రిమ్ డిటర్మినేషన్ అనమాట, అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్తో లాన్స్ నాయక్ ఎక్కా ఏం చేశారంటే ఒక చిన్న సైడ్ వాల్ ఉంటే దాన్ని పైకి ఎక్కి బంకర్లోకి ఎంటర్ అయ్యాడు. బైనైటెడ్ ద ఎనిమీ హు వాస్ స్టిల్ ఫైరింగ్ అండ్ దస్ సైలెన్స్ ద మెషిన్ గన్. సో ఎవరైతే గన్ను ఫైర్ చేస్తూ ఉన్నాడో ఆ మెషిన్ గన్ని ఆ ఎనిమీని చంపేసినాడు అనమాట కత్తితో. అండ్ అలా మెషిన్ గన్ సైలెంట్ అయిపోయింది. సేవింగ్ ఫర్దర్ క్యాజువాలిటీస్ టు హిస్ కంపెనీ. సో ఆ విధంగా నష్టాన్ని ఆపేశాడనమాట. అప్పటికే చాలామంది చనిపోయారు, ఇంకా ఎవరికి గాయాలు కాకుండా ఈయన తన ప్రాణాలని పణంగా పెట్టి కాపాడాడు. అండ్ ఎన్షూర్డ్ ద సక్సెస్ ఆఫ్ ద అటాక్. సో ఆ విధంగా వాళ్ళ అటాక్ సక్సెస్ అయిపోయిందనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ హవెవర్ హీ రిసీవ్డ్ సీరియస్ ఇంజరీస్. సో ఈ ప్రాసెస్లో చాలా తీవ్రమైన గాయాలు అయినాయి. అండ్ సకమ్ టు దెమ్ ఆఫ్టర్ ద క్యాప్చర్ ఆఫ్ ద అబ్జెక్టివ్. సో వాళ్ళు చేయాలనుకున్న ఆ శత్రు సైన్యాన్ని చంపేసినారు, ఆ ప్రదేశాన్ని వీళ్ళ కైవసం చేసుకున్నారు. కానీ ఈ ప్రాసెస్లో హీ వాజ్ సకమ్డ్ టు దెమ్, అంటే ఆ గాయాలకి చనిపోయినాడు అనమాట. సకమ్డ్ అంటే డైడ్ అని అర్థం. ఇన్ దిస్ యాక్షన్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా డిస్ప్లేడ్ ద మోస్ట్ కాన్స్పికస్ వేలర్. సో ఈ ప్రాసెస్లో అతను ఎంతో ధైర్యాన్ని చూపించాడు. వేలర్ అంటే ధైర్యం అనమాట. డిటర్మినేషన్ అండ్ మేడ్ ద సుప్రీం సాక్రిఫైస్ ఇన్ ద బెస్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ద ఆర్మీ. సో ఆ పట్టుదలతో ఈ ఆర్మీలోనే ఎంతో గొప్ప త్యాగాన్ని అతను చూపించాడనమాట, త్యాగాన్ని చేశాడు అని. సో ఇది గెజెట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్. సో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి, అంటే ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట ఒక నోటిఫికేషన్లో. నెంబర్ 7 ప్రెస్ 72 అనే అదే అంటే ఆ నెంబర్ అనమాట, ఈ నోటిఫికేషన్ యొక్క నెంబర్. సో దాంట్లో అతని యొక్క సైటేషన్ గురించి వర్ణించారు. అలా లాన్స్ నాయక్ గొప్ప తన వీరత్వం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. యాజ్ వీ కంటిన్యూడ్ అవర్ విజిట్ అరౌండ్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో నేషనల్ వార్ మెమోరియల్ విజిట్ మొత్తం చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ వీ కేమ్ అక్రాస్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్ కాల్డ్ అమర్ జవాన్ జ్యోతి. సో అప్పుడే అమర్ జవాన్ జ్యోతి అనే ఒక గొప్ప ఒక దాన్ని చూసామన్నమాట. అక్కడ ఒక గొప్ప ఏమంటాం, ఒక ప్రదేశం దట్ కమామరేట్స్ అవర్ సోల్జర్స్. అదేం చేస్తూ ఉందంటే మన యొక్క సోల్జర్స్ని యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఉందన్నమాట. ద నేమ్ యాజ్ యూ మే హ్యావ్ గెస్ట్. సో అమర్ జవాన్ జ్యోతి, జ్యోతి అనగానే తెలుసు కదా, దాని ప్రకారంగా అంటే రిప్రజెంట్స్ అన్ ఇమ్మోర్టల్ ఫ్లేమ్ అనమాట. అంటే ఎప్పటికీ ఆగిపోని ఫ్లేమ్, ఒక జ్యోతి, అది ఒక దీపంలాగా వెలుగుతూ ఉంటుంది, ఎప్పటికీ ఆగిపోదు అనమాట, ఇమ్మోర్టల్. సో అమర్ జవాన్ జ్యోతి, వాళ్ళ గుర్తుగా ఆ ఫ్లేమ్ని వెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు. దట్ ఈస్ కెప్ట్ అబ్లేజ్ ఆల్ త్రూ ద డే అండ్ నైట్ టు రెవర్ ద సాక్రిఫైజెస్ ఆఫ్ అవర్ సోల్జర్స్. సో మన సోల్జర్స్ చేసినటువంటి సాక్రిఫైజెస్ని గుర్తు చేసుకుంటూ అది 24 గంటలు డే అండ్ నైట్ వెలుగుతూనే ఉంటుందంట ఆ యొక్క అమర్ జవాన్ జ్యోతి. ఎర్లియర్ ద అమర్ జవాన్ జ్యోతి విచ్ ఆల్సో డిస్ప్లేడ్ ఎ రైఫిల్ అండ్ ఎ హెల్మెట్ వాజ్ అలైటెడ్ అండర్ ద ఆర్చ్ ఆఫ్ ఇండియా గేట్ ఇన్ January 1972 టు కమామరేట్ ఇండియాస్ విక్టరీ ఇన్ ద ఇండియా పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971. సో ఇంతకుముందు ఈ
ఇండియా పాకిస్తాన్ వార్లో 1971లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ వార్లో చాలామంది చనిపోయారు. మన దేశం విజయం సాధించింది. దానికి గుర్తుగా ఈ ఆర్చ్ ఆఫ్ ఇండియా గేట్ కింద పెట్టున్నారంట. అప్పుడు ఒక రైఫిల్, హెల్మెట్ కూడా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు యూజ్ చేస్తారు కదా గన్ను అండ్ హెల్మెట్, సోల్జర్స్ పెట్టుకునేవి. సో వాటిని కూడా డిస్ప్లే చేసేటోళ్ళంట ఆ టైంలో. The National War Memorial now includes Amar Jawan Jyoti in the obelisk which is surrounded by 4 chakras. సో ఇప్పుడు నేషనల్ వార్ మెమోరియల్లో పెట్టారనమాట అమర్ జవాన్ జ్యోతిని. ఒబెలిస్క్ అంటే ఒక టేపరింగ్ స్టోన్ పిల్లర్, రాయితో చేసినటువంటి ఒక పిల్లర్, పెద్ద స్తూపంలాగా ఉంటుంది కదా రాయితో చేసింది, దాన్ని ఒబెలిస్క్ అంటాం. దాని చుట్టూ 4 చక్రాస్ ఉన్నాయంట, చక్రాలు. డ్యూరింగ్ ద ఇనాగరేషన్ ద ప్రైమ్ మినిస్టర్ లిట్ ఎ న్యూ ఫ్లేమ్ టు కమమరేట్ ద ఫాలెన్ హీరోస్. సో ఆ ఇనాగరేషన్ రోజున మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏం చేశారంటే దీపాన్ని వెలిగించారనమాట. చనిపోయినటువంటి ఈ హీరోస్, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తుగా దాన్ని వెలిగించాడనమాట, న్యూ ఫ్లేమ్ని. లేటర్ ద ఓల్డ్ ఫ్లేమ్ అట్ ఇండియా గేట్ వాజ్ ఆల్సో మెర్జ్డ్ విత్ ద న్యూ ఫ్లేమ్ అట్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో ఆ రోజు ఏం చేశారంటే ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి అమర్ జవాన్ జ్యోతిని తీసుకొని వచ్చి ఈ కొత్తగా ఈ నేషనల్ వార్ మెమోరియల్లో ఉన్న న్యూ ఫ్లేమ్లో కలిపేశారు. ఆ విధంగా అప్పుడు 2 ఉన్నది 1 అయిపోయింది. హియర్స్ అ పిక్చర్ ఆఫ్ ద న్యూ అమర్ జవాన్ జ్యోతి ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్. సో ఇక్కడ ఒక పిక్చర్ని చూపిస్తున్నారు అనమాట, నువ్వు ఒకవేళ చూడకపోతే అని. ఇది అమర్ జవాన్ జ్యోతి ఇలా ఉంటుంది, పైన వెలుగుతూ ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ద ఒబెలిస్క్ సరౌండెడ్ బై రీత్స్ దట్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. సో దాని చుట్టూ రీత్స్ ఉంటాయని గౌరవంగా. రీత్స్ అంటే చూడండి, సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్డ్ యాజ్ రెస్పెక్ట్ అండ్ రిమెంబరెన్స్ ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ డైడ్. సో చనిపోయిన వాళ్ళ దానికి చుట్టూ వాళ్ళకు గుర్తుగా, వాళ్ళకు గౌరవంగా పూలన్నిటినీ పెట్టింటారు అనమాట సర్క్యులర్ మోషన్లో. The lighting design is planned in such a way that it transforms the monument's landscape as sunlight changes from dawn to dusk. So dawn to dusk, dawn అంటే సూర్యోదయం అండ్ డస్క్ అంటే సూర్యాస్తమయం అనమాట. సో అప్పుడు సన్లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, దానికి తగ్గట్టే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి, ఆ వాతావరణం బాగా కనిపించేలాగా డిజైన్ చేశారంట దీన్ని. ఇట్ ఈస్ ట్రూలీ ఈజ్ అ మెజెస్టిక్ సైట్ దట్ ఫిల్ మీ విత్ ప్రైడ్ ఫర్ అవర్ నేషన్. సో దాన్ని చూసినప్పుడు చాలా గొప్పగా అనిపించింది నాకు. మన దేశం యొక్క చాలా గర్వంగా చెప్పుకునేలాగా ఉందన్నమాట, గర్వంతో మనం ఫీల్ అయ్యేలాగా ఆ ప్రదేశం ఉంది అక్కడ. I was also overwhelmed by the interminable flame as a metaphor for eternal stories of courage and valor. సో దాంతోపాటు ఇంకా హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే ఆ ఇంటర్మినబుల్ ఫ్లేమ్, ఎప్పటికీ ఆరిపోయినటువంటి ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా, అది మన సైనికుల యొక్క కరేజ్ అండ్ వేలర్కి మెటఫర్ లాగా, అంటే అదొక పోలికలాగా దాన్ని పెట్టినారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది దాన్ని చూసినప్పుడు కూడా. అవర్ టీచర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద చక్రాస్ టు అస్. సో మా టీచర్ దాని చుట్టూ ఈ అమర్ జవాన్ జ్యోతి చుట్టూ 4 చక్రాస్ అన్నాం కదా, సో దాని యొక్క గొప్పదనం కూడా వివరించింది. ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ హెన్స్ షేరింగ్ విత్ యూ. సో నాకు ఎందుకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, సో నీకు అది కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ద నేషనల్ వార్ మెమోరియల్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 కాన్సెంట్రిక్ సర్కిల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ అమర్ చక్ర, వీర్త చక్ర, త్యాగ్ చక్ర అండ్ రక్షా చక్ర. సో ఆ 4 కాన్సెంట్రిక్ సర్కిల్స్ని, అంటే చుట్టూ ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా, ఆ సర్కిల్స్కి పేర్లు ఏంటి? అమర్ చక్ర ఒకటి, వీర చక్ర, త్యాగ చక్ర అండ్ రక్షా చక్ర. అరౌండ్ ఏ 15 మీటర్ టాల్ సెంట్రల్ ఒబెలిస్క్ విత్ ద ఎటర్నల్ ఫ్లేమ్. సో ఇది 15 మీటర్ ఎత్తులో ఉంటుందంట, దాని చుట్టూ ఈ 4 చక్రాస్ ఉంటాయంట అక్కడ. ద అమర్ జవాన్ జ్యోతి దాని చుట్టూ ఉంటాయి. It also houses bronze and stone murals and graphic panels. Isn't it amazing? సో అందులో ఏమున్నాయంటే బ్రాంజ్ అండ్ స్టోన్ మ్యూరల్స్ కూడా ఉన్నాయంట. మ్యూరల్స్ అంటే ఈ వాల్స్ మీద పిక్చర్స్ ఉంటాయి కదా, పెయింట్ చేసినటువంటి పిక్చర్స్ మ్యూరల్స్ అంటాం. స్టోన్స్తో కానీ బ్రాంజ్తో కానీ చేసినటువంటి పిక్చర్స్ ఉన్నాయంట. గ్రాఫిక్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. సో చాలా చాలా బాగుంది కదా, అమేజింగ్గా ఉంది కదా అని చెప్తా ఉంది. ద ఇన్నర్ మోస్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ ద అమర్ చక్ర. సో అందులో ఉన్నటువంటి ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ లోపల ఉన్నటువంటి సర్కిల్ని ఏమని చెప్తారు? అమర్ చక్ర. ఆల్సో నోన్ యాజ్ ద సర్కిల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. సో అమర్ అంటే ఎవరు? మరణం లేని వ్యక్తి. సో మరణం లేని దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇమ్మోర్టాలిటీ అంటాం. సర్కిల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అంటారు ఇంగ్లీష్లో. దిస్ హ్యాస్ ద ఒబెలిస్క్ విత్ ఎటర్నల్ ఫ్లేమ్. సో దాంట్లో ఎటర్నల్ ఫ్లేమ్ ఉందన్నమాట. The Amar Jawan Jyoti flame symbolizes the immortality of the spirit of fallen soldiers
విత్ అష్యూరెన్స్ దట్ ద నేషన్ విల్ నెవర్ ఫర్గెట్ దేర్ సాక్రిఫైసెస్. సో ఈ అమర్ జవాన్ జ్యోతి ఏం సింబల్గా అంటే దేన్ని సూచిస్తూ ఉంటుందంటే, ఈ చనిపోయిన వాళ్ళ సోల్జర్స్ ఉన్నారు కదా, ప్రాణాలని త్యాగం చేసినటువంటి సోల్జర్స్, వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ త్యాగాల్ని మర్చిపోదు ఈ దేశము, ఎప్పటికీ మర్చిపోదు, వాళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు. ఇమ్మోర్టాలిటీ అంటే వాళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు మా మనసులో అని చెప్పేసి మనం గౌరవంగా చెప్పుకునే విధంగా ఉంటుందంట అది. ద సెకండ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ద వీర్త్ చక్ర విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సర్కిల్ ఆఫ్ బ్రేవరీ. సో వీర అంటే వీరుడు అని, ఎవరైతే బ్రేవ్గా ఉంటారో వాళ్ళని వీరుడు అంటాం, సర్కిల్ ఆఫ్ బ్రేవరీ అంటారు. దేర్ ఈజ్ ఎ కవర్డ్ గ్యాలరీ దట్ ఎగ్జిబిట్స్ 6 murals క్రాఫ్టెడ్ ఇన్ బ్రాంజ్. సో అందులో ఒక గ్యాలరీ ఉంటుందంట, అంటే పిక్చర్స్ అన్నీ ఉంటాయి కదా, దాన్ని గ్యాలరీ అంటాం. ఒక 6 murals ఉన్నాయంట, 6 పెయింటింగ్స్ వాల్స్ మీద చేసినటువంటివి. అది క్రాఫ్టెడ్ ఇన్ బ్రాంజ్తో చేస్తున్నారు. డెపిక్టింగ్ వేలియంట్ బ్యాటిల్ యాక్షన్స్ ఆఫ్ అవర్ ఆర్మడ్ ఫోర్సెస్. సో అందులో ఏమున్నాయంటే మన ఆర్మడ్ ఫోర్సెస్, ఈ సైన్యం ఉంది కదా, వాళ్ళు చేసినటువంటి బ్యాటిల్ యాక్షన్స్ అనమాట, యుద్ధ రంగంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప సాహసాలు అక్కడ పిక్చర్స్ లాగా ఉన్నాయి. ద థర్డ్ సర్కిల్ రిప్రజెంట్స్ ద త్యాగ చక్ర. సో మూడో చక్రం ఏంటి, సర్కిల్ త్యాగ చక్రం, ఆల్సో నోన్ యాజ్ ద సర్కిల్ ఆఫ్ సాక్రిఫైస్. సో త్యాగం అంటే సాక్రిఫైస్ కదా. ద సర్క్యులర్ కాన్సెంట్రిక్ వాల్స్ ఆఫ్ ఆనర్ సింబలైజ్ ద ఏన్షియంట్ వార్ ఫార్మేషన్ విచ్ ఈస్ కాల్డ్ చక్రవ్యూహ్. సో సర్క్యులర్ కాన్సెంట్రిక్ వాల్స్, అక్కడ గోడలు కూడా ఉంటాయంట, సర్కిల్ షేప్లో, అంటే రౌండ్గా గోడలు కూడా ఉంటాయి. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఏన్షియంట్ వార్ ఫార్మేషన్, ఒకప్పుడు యుద్ధంలో చక్రవ్యూహం అనే ఒక వ్యూహం ఉండేది కదా, అంటే ప్లాన్ అనమాట, స్ట్రాటజీస్ దాన్ని సూచిస్తాయి. ద వాల్స్ ఆర్ కవర్డ్ విత్ గ్రానైట్ ట్యాబ్లెట్స్. సో గ్రానైట్ బ్రిక్స్తో కట్టున్నారు అవన్నీ. అండ్ ఇండివిజువల్ ట్యాబ్లెట్ ఈజ్ సోల్లీ డెడికేటెడ్ టు ఈచ్ ఫాలన్ హీరో ఆఫ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఆ ఒక్కొక్క ట్యాబ్లెట్, ఒక్కొక్క బ్రిక్ కూడా ఎవరైతే త్యాగం చేసినారో వాళ్ళకి గుర్తుగా ఉన్నాయంట, వాటి మీద వాళ్ళ పేర్లన్నీ. దేర్ నేమ్స్ ఆర్ ఎచ్డ్ ఇన్ గోల్డెన్ లెటర్స్. సో ఆ ట్యాబ్లెట్స్ మీద, అంటే ఆ పేర్ల మీద, ఆ బ్రిక్స్ మీద గోల్డెన్ లెటర్స్తో వాళ్ళ పేర్లు రాసున్నారు. ద అవుటర్ మోస్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ ద రక్షా చక్ర. సో ఒక బయట ఉన్నటువంటి లాస్ట్ చక్రం ఏది, రక్షా చక్ర, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్. దాన్ని ప్రొటెక్షన్ సర్కిల్ అంటాం. ఇన్ దిస్ చక్ర ద రో ఆఫ్ ట్రీస్ ఈజ్ అ రీఅష్యూరెన్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అబౌట్ దేర్ సేఫ్టీ అగేన్స్ట్ ఎనీ థ్రెట్. సో అది ఏం సింబలైజ్ చేస్తుంది అంటే, దాంట్లో వరుసగా చెట్లు ఉన్నాయన్నమాట, అంటే చెట్ల యొక్క బొమ్మలు ఉన్నాయి, రో ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటంటే సేఫ్టీ అగేన్స్ట్ ఎనీ థ్రెట్, ఎటువంటి ప్రమాదం ఉండదు, బయట నుంచి సేఫ్గా ఉండొచ్చు అనే అష్యూరెన్స్ని ఇస్తాయన్నమాట, అనే హామీని మనకు అందిస్తాయి. ఈచ్ ట్రీ రిప్రజెంట్స్ ద సోల్జర్స్ హూ ఎన్ష్యూర్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా సోల్జర్స్ని గుర్తు చేస్తూ ఉంటాయి, ఎవరైతే మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుతూ ఉన్నారో, అంటే మన భూమిని, మన దేశాన్ని ఎవరు దాడి చేయకుండా మన మీద మనల్ని కాపాడుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ధైర్య సాహసాల గురించి అది సూచిస్తూ ఉంటుంది అనమాట. వీ స్పెండ్ ద హోల్ డే. సో రోజంతా గడిపాము అక్కడ, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అట్ ద నేషనల్ వార్ మెమోరియల్ అండ్ ద సరౌండింగ్ ఏరియాస్. సో పొద్దున్న సాయంత్రం దాకా చుట్టూ ఉన్న ప్రదేశాలు, నేషనల్ వార్ మెమోరియల్ని అక్కడంతా సమయాన్ని గడిపాం. మార్క్డ్ బై మెజెస్టిక్ లాన్స్ అండ్ గ్రాండ్ బిల్డింగ్స్ ఆఫ్ కర్తవ్య పాత్. సో అక్కడ పెద్ద పెద్ద లాన్స్ ఉన్నాయంటే, పార్క్ లాగా మంచి ఏరియా బాగుంది, అన్నింటినీ చూసినాం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. వీ వర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద అంబియన్స్ దట్ వాస్ సోలెమ్ అండ్ రిమైండర్ ఆఫ్ వాట్ ఎ ఫ్రీ నేషన్ కుడ్ అచీవ్. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మేము చాలా హాయిగా ఉన్నాం, ఇంత గొప్ప వాతావరణం, అండ్ ఒక స్వాతంత్రం వచ్చినటువంటి దేశం ఏదైతే సాధించగలదో అట్లా విషయాలన్నీ అక్కడ తెలుసుకున్నామని. నేషనల్ వార్ మెమోరియల్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఒక ఫోటో అనమాట, కంప్లీట్ అన్ని 4 చక్రాస్ గురించి ఉన్నటువంటి డీటెయిల్స్, అది దేన్ని సింబలైజ్ చేస్తూ ఉంది అన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ద ఓవరాల్ ఎన్వైరన్మెంట్ క్రియేటెడ్ అన్ ఎమోటివ్ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్ విజువల్లీ ఇన్స్పైరింగ్. సో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందంటే చాలా ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని అందించే విధంగా ఉంది, అండ్ విజువల్లీ ఇన్స్పైరింగ్, చూడడానికి కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉందన్నమాట. ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐ హ్యాడ్ డెవలప్డ్ బాండ్ విత్ ద ప్లేస్. సో నేను ఎట్లా ఫీల్ అయినానంటే ఆ ప్రదేశంతో ఏదో సంబంధాన్ని అంటే క్రియేట్ చేసుకున్నట్లు, ఇంకొంచెం డెవలప్ అయినట్లు, ఒక బంధాన్ని క్రియేట్ చేసుకున్నలాగా అనిపించిందంట. ఐ లర్న్డ్ అ లాట్, నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. బట్ ఐ ఆల్సో హ్యావ్ టు అడ్మిట్ దట్ ద వేరియస్ డిస్కోర్సెస్ ఆన్ ద డే బ్రాట్ టియర్స్ టు మై ఐస్. నేను చాలా నేర్చుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను, అండ్ కొన్ని కన్నీళ్ళు వచ్చే విషయాలు కూడా అక్కడ తెలుసుకున్నాను నేను అని. ఇట్ వాజ్ సాడ్ టు థింక్ అబౌట్ ద మ్యాసివ్ డివాస్టేషన్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ కాస్డ్ బై వార్స్. సో ఒక యుద్ధం జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోతాయి, ఎంత నష్టం జరుగుతుందని తెలుసుకోవడం చాలా బాధాకరం.
ఇట్ మోటివేటెడ్ మీ టు లివ్ ఎ లైఫ్ వర్తీ ఆఫ్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ అవర్ హీరోస్. సో మన కోసం ఇంత ప్రాణాలు త్యాగం చేసినటువంటి వాళ్ళకి గుర్తుగా మనం మన జీవితాల్ని చాలా ఉపయోగకరంగా బతకాలా మనం కూడా అని నేను డిసైడ్ అయ్యాను. ఆఫ్టర్ అవర్ విజిట్ ద క్లాస్ డిసైడెడ్ టు మేక్ ప్రజెంటేషన్స్ ఆన్ స్టోరీస్ ఆఫ్ వేలర్ ఆఫ్ ద బ్రేవ్ హార్ట్స్. సో విజిట్ అయిపోయి మేము ఇంటికి వచ్చిన తర్వాత మా క్లాస్ మేమంతా డిసైడ్ అయినాం అనమాట. అక్కడ ఎవరెవరినైతే చూసారో వాళ్ళ గురించి కొన్ని ప్రజెంటేషన్స్, పేపర్ ప్రజెంటేషన్స్ లాగా సంథింగ్, లేకపోతే వాళ్ళ గురించి చెప్పాలా క్లాస్ రూమ్లో అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. వీ కేమ్ అక్రాస్ అట్ ద నేషనల్ వార్ మెమోరియల్, అక్కడ చూసినటువంటి సోల్జర్స్ గురించి. వీ డివైడెడ్ అవర్ సెల్స్ ఇంటూ 5 groups. సో మేము మా క్లాస్ అంతా 5 groupsగా డివైడ్ అయ్యాం. వీఆర్ చూసింగ్ మార్టర్స్ టు మేక్ ప్రజెంటేషన్స్ డిపిక్టింగ్ దేర్ కరేజియస్ స్టోరీస్. సో ఎవరైతే ఈ అమరవీరులు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం మేము, వాళ్ళ కథలు చెప్పడానికి, వాళ్ళ కరేజియస్ స్టోరీస్ చెప్పడానికి. అవర్ టీచర్ హ్యాస్ ఆల్సో అడ్వైజ్డ్ అస్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద స్కూల్ అసెంబ్లీ. సో మా టీచర్ ఇంకా ఏం చెప్పారంటే స్కూల్ అసెంబ్లీలో, సో స్కూల్ ప్రేయర్ జరిగినప్పుడు కూడా మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోమని మా టీచర్ అడ్వైజ్ ఇచ్చారు మాకు. ఐఎమ్ డిలైటెడ్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ స్కూల్ విల్ గెట్ టు నో అబౌట్ ద నేషనల్ వార్ మెమోరియల్ అండ్ ద సోల్జర్స్ ఇట్ కమామరేట్స్. సో ఆ విధంగా మా స్కూల్లో ఉన్నటువంటి అందరూ స్టూడెంట్స్ కూడా ఈ నేషనల్ వార్ మెమోరియల్ అండ్ ద సోల్జర్స్ గురించి స్మరించుకుంటారు. వాళ్ళందరి గురించి కూడా తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. I am going to give a presentation on the story of Major Padmapani Acharya, who fought for India in the 1999 Kargil War and was awarded the Mahavira Chakra. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సోల్జర్ గురించి సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఈమె ఏం సెలెక్ట్ చేసుకుందంటే సౌమ్య మేజర్ పద్మపాణి ఆచార్య గురించి చెప్పాలనుకుంది. అతను 1999 కార్గిల్ వార్లో పోరాటం చేశారనమాట, ఫైట్ చేశారు. అండ్ మహావీర చక్ర అవార్డును కూడా గెలుచుకున్నారు అతను, ఈయన మేజర్ పద్మపాణి ఆచార్య. నెక్స్ట్, ద సైటేషన్ ఫర్ ద మహావీర చక్ర రీడ్స్ యాజ్ ఫాలోస్. సో మహావీర చక్ర సైటేషన్ ఎలా ఉంటుందంటే, అంటే ఆయన గురించి, పద్మపాణి ఆచార్య గురించి, గెజెట్ నోటిఫికేషన్, ఇది నంబర్, ఏ ఇయర్ వచ్చింది, డేట్ ఎంత అని, ఆపరేషన్, ఏ ఆపరేషన్లో పాల్గొన్నారు వీళ్ళని, అంటే ఏ యుద్ధంలో అని, ఆప్ అంటే ఆపరేషన్, ఆప్ విజయ్ కార్గిల్, ఇది ఆపరేషన్ పేరు, డేట్ ఆఫ్ అవార్డ్, సో 15th August 1999 ఇచ్చినారు అతనికి. సైటేషన్ మేజర్ పద్మపాణి ఆచార్య, ఇది అతని యొక్క నంబర్. 2 రాజ్పుతానా రైఫిల్స్, ఇది వాళ్ళు ఉండే, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్స్ అనమాట. పోస్ట్ హ్యూమస్, చనిపోయిన తర్వాత ఇచ్చారు ఈ అవార్డు. అండ్ 28 June 1999 మేజర్ పద్మపాణి ఆచార్య యాజ్ ఎ కంపెనీ కమాండర్ వాజ్ అసైన్ ద ఫర్మిడబుల్ టాస్క్ ఆఫ్ క్యాప్చరింగ్ అన్ ఎనిమీ పొజిషన్ విచ్ వాజ్ హెవీలీ ఫోర్టిఫైడ్, స్ట్రాంగ్లీ హెల్డ్ అండ్ కవర్డ్ విత్ మైన్స్ అండ్ స్వీపింగ్ మెషిన్ గన్స్ అండ్ ఆర్టిలరీ ఫైర్. సో 1999 28 June ఏమైపోయిందంటే మేజర్ పద్మపాణి ఆచార్యకు ఒక పని అప్పచెప్పారనమాట. అంటే అతను ఒక కంపెనీ కమాండర్ కదా, అతని కింద చాలామంది సోల్జర్స్ ఉంటారనమాట. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్, చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కమాండర్ కాబట్టి ఈయనకు ఒక పని చెప్పారు. ఏంటంటే శత్రువులు ఆక్రమించినటువంటి ఒక ప్లేస్ని వీళ్ళు స్వాధీనం చేసుకోవాలి, క్యాప్చర్ చేయాలి. ఆ ప్లేస్ ఎలా ఉందంటే హెవీలీ ఫోర్టిఫైడ్, సో చాలా కట్టుదిట్టమైన భద్రతతో అండ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఎనిమీ సోల్జర్స్తో నిండిపోయింది. అండ్ కవర్డ్ విత్ మైన్స్, సో మైన్స్ కిందన బాంబ్స్ పెట్టింటారు కదా మట్టిలో, మనం దాని మీద కాలు పెట్టి తీస్తే పేలిపోతూ ఉంటాయి, మైన్స్ అంట, అటువంటి మైన్స్తో నిండింది. అండ్ స్వీపింగ్ మెషిన్ గన్, సో మెషిన్ గన్స్ ఉన్నాయి దండిగా. ఆర్టిలరీ ఫైర్ అంటే పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి చూడండి, అంటే ఒక వెహికల్లో ముందర ఉంటుంది గన్ లెక్క, ట్యాంక్స్ లాగా, చిన్న చిన్న ట్యాంక్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా కష్టం. సక్సెస్ ఆఫ్ ద బెటాలియన్ అండ్ బ్రిగేడ్ ఆపరేషన్ హింజ్డ్ ఆన్ ద ఎర్లీ క్యాప్చర్ ఆఫ్ దిస్ పొజిషన్. సో సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే ఈ పొజిషన్ని క్యాప్చర్ చేసినప్పుడే వస్తుంది. హవెవర్ ద కంపెనీ అటాక్ ఆల్మోస్ట్ ఫాల్టర్డ్ అట్ ద వెరీ బిగినింగ్ వెన్ ద ఎనిమీస్ ఆర్టిలరీ ఫైర్ కేమ్ డౌన్ స్క్వేర్లీ ఆన్ ద లీడింగ్ ప్లటూన్ ఇన్ఫ్లిక్టింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్. కానీ ప్రారంభంలోనే ఏం జరిగిందంటే చాలామంది చనిపోయారు మన సైనికులు, అంటే ఈ పద్మపాణి ఆచార్య కంపెనీకి సంబంధించినటువంటి సోల్జర్స్. ఎందుకంటే అక్కడ నుంచి ఆర్టిలరీ ఫైర్ పెద్ద పెద్ద గన్స్తో అటాక్ చేసేసారు, చాలామంది చనిపోయారు. With utter disregard to his personal safety, Major Padmapani Acharya took the reserve platoon of his company and led it through raining artillery shells. సో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇతను కూడా ఏం చేశారంటే నాయకుడిలాగా ముందుకు వెళ్ళారనమాట. పైనుంచి రైనింగ్ ఆర్టిలరీ షెల్స్ వస్తున్నాయి, అంటే వర్షంలాగా బుల్లెట్లు పడతా ఉన్నాయి పైనుంచి, అయినా కూడా ఇతను ముందుకు పోయినాడు. ఈవెన్ యాజ్ హిస్ మెన్ వర్ ఫాలింగ్ టు ద మర్డరస్ ఎనిమీ ఫైర్, ఇతనితో పాటు వచ్చే సైనికులు కూడా, తన మనుషులు కూడా చనిపోతూ ఉన్నారు ఆ ఎనిమీ ఫైర్కి. హీ కంటిన్యూడ్ టు ఎంకరేజ్ హిస్ మెన్ అండ్ చార్జ్డ్ అట్ ద ఎనిమీ అప్ ద స్టీప్ రాక్ ఫేస్ విత్
హిజ్ రిజర్వ్ ప్లటూన్. సో ఉన్న కొద్దిమంది సైనికులతోనే, అయినా కూడా తన వాళ్ళు చనిపోతున్నా ఇంకా మిగిలిన కొద్దిమంది సైనికులతోనే వాళ్ళ మీద దాడి చేశాడనమాట, శత్రువుల మీద దాడి. అన్మైండ్ఫుల్ ఆఫ్ ద హెయిల్ ఆఫ్ బుల్లెట్స్ ఫ్రమ్ ద ఎనిమీస్ పొజిషన్. సో ఎనిమీ పొజిషన్ నుంచి హెయిల్ ఆఫ్ బుల్లెట్స్. సో హెయిల్ అంటే తెలుసు కదా, వడగండ్లలాగా బుల్లెట్స్ పడతా ఉన్నాయి, అయినా కూడా వాటిని పట్టించుకోకుండా మేజర్ పద్మపాణి ఆచార్య క్రాల్డ్ అప్ టు ద ఎనిమీ పొజిషన్. సో పాక్కుంటా పోయి ఎనిమీ పొజిషన్కి అండ్ లాబ్డ్ గ్రెనేడ్స్. సో వాళ్ళ మీద గ్రెనేడ్స్ని విసిరేశాడు. ఇన్ దిస్ డేరింగ్ అసాల్ట్ మేజర్ ఆచార్య వాజ్ సివియర్లీ ఇంజ్యూర్డ్. సో ఇంత గ్రేట్ సాహసంలో ఇతను కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. డెస్పైట్ బీయింగ్ సీరియస్లీ ఇంజ్యూర్డ్ అండ్ అనేబుల్ టు మూవ్. సో అప్పటికి సీరియస్గా గాయపడి కదలలేని పరిస్థితిలో ఉన్న హీ ఆర్డర్డ్ హిస్ మెన్ టు లీవ్ హిమ్ అండ్ చార్జ్ అట్ ద ఎనిమీ వైల్ హీ కంటిన్యూ టు ఫైర్ అట్ ద ఎనిమీ. సో నన్ను వదిలేయండి అంటే తన కోసం ఉంటారు కదా, తనని కాపాడడానికి. సో నన్నేం పట్టించుకోద్దండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి మీరు వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పి ఇతను ఫైర్ చేస్తూనే ఉన్నాడు ఎనిమీ మీద. ద ఎనిమీ పొజిషన్ వాజ్ ఫైనలీ ఓవర్ రన్ అండ్ ద ఆబ్జెక్టివ్ వాజ్ క్యాప్చర్డ్. లాస్ట్కి ఎనిమీస్ అంతా చనిపోయిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మిషన్ ద ఆఫీసర్ హవెవర్ సకమ్ టు హిజ్ ఇంజురీస్. సో ఆ విధంగా సక్సెస్ఫుల్గా ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ గాయాలతో అతను చనిపోయాడు అనమాట. సకమ్ టు హిజ్ ఇంజురీస్. మేజర్ పద్మపాణి ఆచార్య డిస్ప్లేడ్ ఎక్సెప్షనల్ కరేజ్. సో ఎంతో కరేజ్ని చూపించారు అక్కడ, లీడర్షిప్ నాయకత్వాన్ని అండ్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. సో త్యాగాన్ని కూడా చూపించారు. ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎనిమీ, శత్రువు కళ్ళ ముందు ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఇది అతని గురించి. బిఫోర్ హీ వెంట్ ఇన్ టు బ్యాటిల్ హీ రోట్ ఎ లెటర్ టు హిస్ ఫాదర్ దట్ హీ వాజంట్ అఫ్రైడ్ ఆర్ స్కేర్డ్ అబౌట్ లూజింగ్ హిస్ లైఫ్ వైల్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ ద మదర్ల్యాండ్. సో ఈ యుద్ధానికి వెళ్ళడానికంటే ముందు వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాశారంట ఆయన, పద్మపాణి ఆచార్య. అందులో నాకు ప్రాణాలు పోతాయన్న భయం లేదు, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడంలోనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పి ఒక లెటర్ రాశారు. కోటింగ్ శ్రీమద్ భగవద్గీత హీ వెంట్ ఆన్ టు సే. సో భగవద్గీతకు సంబంధించినటువంటి ఒక శ్లోకాన్ని చెప్తూ ఆ లెటర్లో రాశారనమాట. ఇది ఆ శ్లోకం. హతోవా ప్రాప్స్యాసి స్వర్గ జిత్వా వా భోక్ష్యాసే మహిం తస్మదుస్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అనేది ఒక సంస్కృత శ్లోకం అనమాట, భగవద్గీతలో ఉండేది. దాని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ యూ ఫైట్ యూ విల్ ఎయిదర్ బి స్లెయిన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ గో టు ద సెలెస్టియల్ అబౌట్స్. సో నువ్వు ఫస్ట్ యుద్ధం చేసావనుకో, ఒకటి నువ్వు అక్కడ ఆ బ్యాటిల్ ఫీల్డ్, ఆ రణరంగంలో చనిపోవచ్చు, లేదా చనిపోయిన తర్వాత స్వర్గానికన్నా వెళ్ళొచ్చు పైకి. ఆర్ యూ విల్ గెయిన్ విక్టరీ అండ్ ఎంజాయ్ ద కింగ్డమ్ ఆన్ ఎర్త్. ఒకవేళ గెలిచావనుకో, యుద్ధంలో గెలిచావనుకో, ఇక్కడే భూమి మీదనే హ్యాపీగా బతకొచ్చు. దేర్ ఫార్ అరైజ్ విత్ డిటర్మినేషన్. సో ఏది జరిగినా మంచిగా జరుగుతుంది, యుద్ధం చేయి ఓ సన్ ఆఫ్ కుంతి అండ్ బీ ప్రిపేర్డ్ టు ఫైట్. సో కుంతి దేవి కొడుక్కి చెప్తా ఉన్నారు, ఇంకా యుద్ధం చేయి, రెడీగా ఉండు అని. సో ఈ సంస్కృత శ్లోకాన్ని కూడా తన లెటర్లో రాశారంట, వాళ్ళ నాన్నకు రాసినటువంటి లెటర్లో. హియర్ ఈజ్ ద వెబ్సైట్ లింక్ ఫర్ నేషనల్ వార్ మెమోరియల్. సో ఒక వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు నేషనల్ వార్ మెమోరియల్ గురించి తెలుసుకోవడానికి. nationalwarmemorial.gov.in. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ టు లర్న్ మోర్ అబౌట్ ఇట్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయి, దాని గురించి ఇంకా పిక్చర్స్ అన్నీ వస్తాయి అందులో, బాగా తెలుసుకోవచ్చు అని లెటర్లో అది కూడా రాస్తూ ఉంది ఆమె. వీ రీచ్డ్ బెంగళూరు ఎస్టర్డే. I have written a long letter as I could not help sharing this inspiring experience with you. సో ఇప్పటికి పెద్ద లెటర్ రాసినాను, ఎందుకంటే నేను మొత్తం అన్ని విషయాలు నీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. గివ్ మై రికార్డ్స్ టు యువర్ మామ్ అండ్ డాడ్. సో మీ అమ్మని నాన్నని కూడా అడిగానని చెప్పు. ఐ మిస్ యువర్ మామ్స్ చోలే భటూరే. సో మీ అమ్మగారు చేసే చోలే భటూరే ఫుడ్ అనమాట, దాన్ని మిస్ అవుతా ఉన్నాను, చాలా బాగుంటుంది అది. యునో ఐఎమ్ అ ఫుడీ, నీకు తెలుసు కదా నేను బాగా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. సే హలో టు అమిత్ని కూడా అడిగానని చెప్పు. యువర్ ఫ్రెండ్ సౌమ్య అని ఇంత పెద్ద లెటర్ రాసింది ఆమె. ఇది పార్ట్ 1. సో తను ఏం లెటర్ రాసింది అనేది పార్ట్ 2లో చూద్దాం ఇప్పుడు. అప్పుడు పార్ట్ 1లో సౌమ్య ఆనందకు రాసింది కదా, ఇప్పుడు ఆనంద సౌమ్యకు రాస్తూ ఉంది. సో ఫ్రమ్ అడ్రస్ ఆనంద హౌస్ నంబర్ సెక్టార్ సంథింగ్ ఏవో నంబర్లు చండీగఢ్. డేట్ 24th April 2022. డియర్ సౌమ్య, ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్ టు రిసీవ్ యువర్ లెటర్. సో నీ నుంచి లెటర్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద విజిట్ టు ద నేషనల్ వార్ మెమోరియల్ ఇన్ ఢిల్లీ. సో నువ్వు అక్కడ నేషనల్ వార్ మెమోరియల్ ఢిల్లీలో దాన్ని సందర్శించి నీ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ షేర్ చేసుకున్నావు కదా, నేను చాలా ఎంజాయ్ చేశాను దాన్ని చదువుతూ. యాజ్ వెల్ యాజ్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ ఫీలింగ్స్ డ్యూరింగ్ ద విజిట్. సో నువ్వు అక్కడ ఏం అబ్జర్వ్ చేసావు, ఏం ఫీల్ అయ్యావు అన్నీ రాసావు కదా, అన్నీ బాగున్నాయి, నేను చాలా ఎంజాయ్ చేశాను.
యూ రియలీ హ్యావ్ అన్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ బీయింగ్ ద సెన్సిటివ్ పర్సన్ దట్ యు ఆర్. సో నీకు ప్రతి ఒక్క ఐ ఫర్ డీటెయిల్ అంటే ప్రతి ఒక్క డీటెయిల్ని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. అండ్ చాలా సెన్సిటివ్ పర్సన్ నువ్వు. కొన్ని అంటే చదివినప్పుడు కన్నీళ్ళు వచ్చినాయని చెప్పింది కదా, సో నువ్వు చాలా సెన్సిటివ్ పర్సన్. యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎమోషన్స్ అసోసియేటెడ్ విత్ దిస్ మెమోరియల్. సో నువ్వు ఎందుకు అట్లా సెన్సిటివ్ ఫీల్ అయినావు అంటే నువ్వు ఆ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయగలిగావు. నువ్వు అక్కడ ఆ మెమోరియల్ని సందర్శించిన తర్వాత దాని వెనకాల ఉన్న కన్నీటి గాథలన్నీ కూడా నువ్వు విన్నావు కాబట్టి చాలా ఎమోషనల్ అయ్యావు. ఐ వాజ్ హ్యాపీ టు హియర్ దట్ యు గాట్ అన్ ఆపర్చునిటీ టు విజిట్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో నీకు ఈ అవకాశం వచ్చిన దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ హర్డ్ ఎ లాట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా విన్నాను ఆ నేషనల్ వార్ మెమోరియల్ గురించి. సమ్ పీపుల్ మైట్ సీ ఎ వార్ మెమోరియల్ యాజ్ జస్ట్ ఎ మాన్యుమెంట్, statue, an edifice to celebrate a war or victory and commemorate those who are martyred or injured in war. సో కొద్దిమంది ఏమనుకుంటూ ఉంటారంటే అదొక బిల్డింగు అంటే స్మారక చిహ్నం, లేదా జస్ట్ ఒక విగ్రహం, లేదా ఒక బిల్డింగు యుద్ధాన్ని సెలబ్రేట్ చేయడానికి, చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడానికి, గాయపడిన సైనికులని గుర్తు చేసుకోవడానికి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇన్ మై వ్యూ, నా దృష్టిలో, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డీప్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సుప్రీం సాక్రిఫైస్ మేడ్ బై అవర్ బ్రేవ్ సోల్జర్స్ డిఫెండింగ్ ద సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ. కానీ నా దృష్టిలో అదేంటంటే మనం డీప్ గ్రాటిట్యూడ్ చూపించడం అన్నమాట. హోమేజ్ అని చెప్పాం లెసన్ పేరు, డీప్ గ్రాటిట్యూడ్ని చూపించడం. ఎవరైతే బ్రేవ్ సోల్జర్స్ మన దేశ రక్షణలో భాగంగా ప్రాణాలని కోల్పోతూ ఉన్నారో, సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మనం గౌరవించుకున్నట్లు. I feel motivated and I'm seriously thinking of joining the armed forces for serving my motherland. సో నేను కూడా చాలా మోటివేట్ అయినాను ఈ స్టోరీస్ అన్నీ విన్న తర్వాత. నేను కూడా సీరియస్గా అనుకుంటా ఉన్నాను, నేను కూడా ఆర్మీలో ఆర్మడ్ ఫోర్సెస్లో జాయిన్ అయ్యి మన భరతమాతకు, మన మదర్ల్యాండ్కి మనం సేవ చేయాలా అని. ఐ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు పీరియాడికల్లీ విజిట్ సచ్ ప్లేసెస్ టు ఆనర్ అవర్ వేలియంట్ సోల్జర్స్. ఇంకా ఏం ఫీల్ అవుతున్నానంటే అప్పుడప్పుడు మనం ఇటువంటి ప్రదేశాలని విజిట్ చేస్తూ మన గౌరవనీయులైనటువంటి సోల్జర్స్, ఆ గ్రేట్ సోల్జర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. హూ హ్యావ్ మేడ్ గ్రేట్ సాక్రిఫైజెస్ ఫర్ అస్. సో వాళ్ళంతా మనకు సాక్రిఫైస్ చేసినారు కదా, వాళ్ళందరినీ మనం గౌరవించాలి. దేర్ సాక్రిఫైజెస్ ఎనేబుల్ అస్ టు వాక్ ఫ్రీలీ ఇన్ అవర్ కంట్రీ వితౌట్ ఫియర్ ఆఫ్ ఎనిమీ థ్రెట్స్. సో వాళ్ళ త్యాగాలే మనం ఇప్పుడు హాయిగా నడుస్తూ మన దేశంలో ఎంతో ఫ్రీగా, ఎటువంటి భయం లేకుండా, ఎనిమీ థ్రెట్స్ ఉన్నాయి అన్న భయమే లేకుండా, మనం ఎటువంటి భయం లేకుండా తిరుగుతూ ఉన్నాం స్వాతంత్రంతో, ఎంతో హాయిగా భయం లేకుండా. సో దానికి కారణం ఎవరు? వాళ్ళ త్యాగాలే. ఇట్ ఈస్ నైస్ ఆఫ్ యువర్ టీచర్ అండ్ స్కూల్ టు అరేంజ్ దిస్ విజిట్ టు గివ్ యూ ఆల్ ఎ ఛాన్స్ టు లెర్న్ అబౌట్ ఇండియాస్ హీరోస్ అండ్ ఆల్సో పే యువర్ రెస్పెక్ట్ టు దెమ్. సో మీ టీచరు, మీ స్కూలు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు, అందరికీ ఒక అవకాశం ఇచ్చారు ఇటువంటి గ్రేట్ హీరోస్ని అండ్ అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళని గౌరవించుకునే విధంగా చేయడం మంచి ఆలోచన. ద ఐడియా ఆఫ్ యువర్ క్లాస్ టు మేక్ అ ప్రజెంటేషన్ అట్ ద స్కూల్ అండ్ మేకింగ్ ఎవ్రీ వన్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వండర్ఫుల్. సో ఇంకా మీరు చూసి వచ్చిన తర్వాత మీ స్కూల్ అసెంబ్లీలో ప్రజెంట్ చేయాలి దాన్ని, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని అందరినీ పంచుకోవాలా స్కూల్లో ఉన్న అందరి పిల్లలతో అని ఆలోచన రావడం చాలా వండర్ఫుల్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ప్రజెంటేషన్. సో ఫ్యూచర్లో ఇస్తా అని చెప్పింది కదా ప్రజెంటేషను, సో దానికి బెస్ట్ ఆఫ్ లక్. ఐ హోప్ ఇట్ గోస్ వెల్ అండ్ మోటివేట్స్ ద స్కూల్ స్టూడెంట్స్ టు జాయిన్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో నువ్వు ప్రజెంటేషన్ని చాలా చక్కగా ఇస్తావని ఆశిస్తూ ఉన్నాను. అండ్ మిగిలిన స్కూల్ స్టూడెంట్స్ అంతా మోటివేట్ అవుతారు, వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీలో పనిచేయాలా అని. యువర్ లెటర్ హ్యాస్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎ టైమ్ వెన్ వీ విజిటెడ్ ద వార్ మెమోరియల్ ఇన్ అవర్ సిటీ. సో నీ లెటర్ని చదివిన తర్వాత మేము మా సిటీలో ఉండే ఒక చిన్న వార్ మెమోరియల్ని విజిట్ చేసిన విషయం నాకు గుర్తొచ్చింది. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ద డే వాజ్ నేషనల్ మార్టర్స్ డే. సో బాగా గుర్తు చేసుకుంటే ఆ రోజు ఏంటంటే నేషనల్ మార్టర్స్ డే అనమాట, జాతీయ అమరవీరుల దినోత్సవం. ఎవరైతే ప్రాణాలు అర్పించి ఉంటారో ఆ డే అనమాట, సెలబ్రేట్ చేసే డే. While visiting one of the Chandigarh's gardens, we saw a lot of activity around the Bougainvillea garden in Sector 3. సో చండీగఢ్ గార్డెన్స్లో మేము విజిట్ చేసినప్పుడు చాలామంది జనాలు ఉండి అక్కడ బూగన్విలియా గార్డెన్ అంటాం, ఈ రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, బూగన్విలియా ట్రీస్ అంటాం, ఇన్ సెక్టార్ 3 అనే ఒక ప్లేస్ అనమాట. అక్కడ చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. యాజ్ వీ అప్రోచ్ ద గార్డెన్, మేము ఆ గార్డెన్ని విజిట్ చేసినప్పుడు, దగ్గరికి వెళ్ళినప్పుడు we saw people offering flowers and prayers. సో అక్కడ జనాలంతా వచ్చి పూలు పెడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. వీ జాయిన్ ద గ్రూప్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ క్విక్లీ రియలైజ్ దట్ దే ఆర్ ఆల్ దేర్ టు పే రెస్పెక్ట్ టు ద సోల్జర్స్ అట్ ద వార్ మెమోరియల్. సో మేము కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మేము కూడా ఫ్లవర్స్ పెట్టి అన్నీ చేసినాం. అప్పుడు మాకు అర్థమైందంటే
ఆ చనిపోయినటువంటి సోల్జర్స్కి వాళ్ళు రెస్పెక్ట్ని పే చేస్తూ ఉన్నారు అక్కడ అన్న విషయం మాకు అర్థమైంది. వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్ మై విజిట్ వేర్ ఎవ్రీ వన్ వాస్ డెడికేటింగ్ ఫ్లవర్స్ యాజ్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు అవర్ సోల్జర్స్, ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోయిమ్. సో మళ్ళీ ఆలోచించిన తర్వాత, అంటే ఫ్లవర్స్ అన్నీ పెట్టి స్మరించుకుంటూ ఉన్నాం కదా సోల్జర్స్ని, సో అప్పుడు నాకు పోయం గుర్తొచ్చింది. పుష్ప్కి అభిలాష అంటే ఫ్లవర్కి ఉన్నటువంటి కోరిక ఏది అన్న పోయం అనమాట. చాహ్ నహి మైన్ సూర్బాలా కే గెహానో మే గూంతా జాన్, చాహ్ నహి ప్రేమి మాలా మే బిన్ ప్యారీ కో లాల్ చౌన్, చాహ్ నహి सम्राटों के शव पर हे हरी दाल जान, चाह नहीं देवों के सर पर చాదూన్ భాగ్య పర్ ఇత్రాउन అని ఒక పోయం గుర్తొచ్చిందనమాట. ముజే తోడ్ లేనా బన్మాలి అస్పాత్ మే తుమ్ దేనా ఫైంక్, మాతృభూమి పేర్ శీష్ చడానే జిస్ పాత్ జాయే వీర్ అనేక్. మఖన్లాల్ చతుర్వేది అనేటువంటి రైటర్ రాసినటువంటి ఈ పోయం గుర్తొచ్చిందంట. ఐ హోప్ యూ లైక్ ద పోమ్. సో హిందీలో ఉంది పోమ్, అది అర్థం చేసుకోండి, మనకు తెలీదు. సో ఈమె చెప్తా ఉంది పోమ్ నీకు నచ్చి ఉంటుంది కదా అని. ఐ మస్ట్ సే ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై యువర్ ఐడియా ఆఫ్ ప్రెజెంటింగ్ ద వేలరస్ స్టోరీస్ ఆఫ్ ఇండియా సోల్జర్స్. సో నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినాను. అంటే నువ్వు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు కదా గొప్ప గొప్ప స్టోరీస్ అన్నీ, సో నేను కూడా ఇన్స్పైర్ అయినా. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఆఫ్ కరేజ్, బ్రేవరీ అండ్ సాక్రిఫైస్ విచ్ రిమైండ్ us that many of the challenges we face in our lives are inconsequential. సో వాళ్ళు చేసినటువంటి ఆ ధైర్య సాహసాలని, వాళ్ళు చేసినటువంటి త్యాగాలతో పోల్చుకుంటే మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నవి అనమాట. ఇన్కాన్సిక్వెన్షియల్స్ అంటే నాట్ ఇంపార్టెంట్ అని అర్థం. వీ కెన్ ఎంజాయ్ పీస్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ద లగ్జరీ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్ విత్ అవర్ ఫ్రెండ్స్ బికాస్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ అలర్ట్ అండ్ వర్క్ హార్డ్ టు క్రియేట్ దాట్ ఎన్వైరన్మెంట్ ఫర్ అస్. సో మనం ఇక్కడ ఒకరికొకరు ఇట్లా లెటర్లు రాసుకుంటూ ఉన్నాం, హ్యాపీగా తిరుగుతూ ఉన్నాం, మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదంతా ఎందుకు ఎలా చేయగలుగుతున్నాం అంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళంతా అలర్ట్గా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఈ ఎన్వైరన్మెంట్ని, ఫ్రీడమ్ని మనకు క్రియేట్ చేశారు వాళ్ళు. వెరీ రీసెంట్లీ ఐ రెడ్ ఇన్ ద న్యూస్ పేపర్ దట్ కెప్టెన్ అనుజ్ నాయర్ ఎంవీసీ అండ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఆఫ్ ద 17th జట్ రెజిమెంట్ వాస్ పోస్ట్ హ్యూమస్లీ అవార్డెడ్ ద మహావీర చక్ర. రీసెంట్గా ఒక వ్యక్తి, అంటే ఒక పేపర్లో చదివాను, కెప్టెన్ అనుజ్ నాయర్ అనే సోల్జర్ ఎంవీసీ అందుకున్నారు మహావీర చక్ర. అతను ఇండియన్ ఆర్మీలో పనిచేశారనమాట. 17th జత్ రెజిమెంట్కి సంబంధించి ఆయన చనిపోయిన తర్వాత ఒక అవార్డు ఇచ్చారంట, మహావీర చక్ర అవార్డు. ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు అనమాట. అది ఫస్ట్ ఏది పరమవీర చక్ర, సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు మహావీర చక్రని ఆయనకి ఇచ్చారనమాట, కెప్టెన్ అనుజ్ నాయర్కి, ఫర్ ఎగ్జాంపులరీ వేలర్ డ్యూరింగ్ ద కార్గిల్ వార్ ఇన్ 1999. సో ఎందుకు ఇచ్చారు అతనికి? అతను కార్గిల్ వార్ 1999లో చూపించినటువంటి గొప్ప ధైర్య సాహసాల కోసం, అంటే ఆ ధైర్య సాహసాల గుర్తుగా దాన్ని ఇచ్చారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు లర్నింగ్ మోర్ అబౌట్ హిమ్. సో అతని గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మీన్ వైల్ ఐ లర్న్ దట్ హిస్ మదర్ మీనా నాయర్ హ్యాస్ రిటన్ ఎ మెమోయిర్ టైటిల్డ్ టైగర్ ఆఫ్ డ్రాస్, కెప్టెన్ అనుజ్ నాయర్ 23 కార్గిల్ హీరో. సో ఆ విషయం తెలుసుకుందనమాట. ఒక విషయం ఏం తెలిసిందంటే, వాళ్ళ మదర్ ఉన్నారు కదా, కెప్టెన్ అనుజ్ నాయర్ అనే వ్యక్తి యుద్ధంలో చనిపోయాడు. సో వాళ్ళ మదర్ ఒక మెమోయిర్ రాశారంట. మెమోయిర్ అంటే ఒక పుస్తకం అనమాట. తన యొక్క పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటి గురించి ఆమె రాసింది. దాని యొక్క టైటిల్ వచ్చేసి టైగర్ ఆఫ్ డ్రాస్, కెప్టెన్ అనుజ్ నాయర్ 23 కార్గిల్ హీరో అనే టైటిల్ బుక్, విచ్ ఐ షెల్ సడన్లీ గో త్రూ. సో నేను ఆ పుస్తకాన్ని చదివి తెలుసుకుంటాను అతని గురించి. ఐఎమ్ షేరింగ్ విత్ యూ అన్ ఎగ్జాప్ట్ ఆఫ్ హర్ ఇంటర్వ్యూ విత్ IANS. సో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది వాళ్ళ మదర్ IANSకి. IANS అనేది ఒక న్యూస్ ఛానల్ అనమాట, ఒక న్యూస్ పేపర్. దానికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు నీతో చెప్తా ఉన్నాను అని. వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, రైటింగ్ అబౌట్ ద స్మాలెస్ట్ థింగ్స్ అబౌట్ యువర్ చైల్డ్ హూ ఈజ్ నాట్ విత్ యూ రియలీ యూస్ టు షేక్ మీ, బట్ గ్రాడ్యువల్లీ ఐ కేమ్ టు టర్మ్స్ విత్ ఇట్ బై టెల్లింగ్ మై సెల్ఫ్ దట్ ఇఫ్ ఐ డిడెంట్ రైట్ అబౌట్ హిమ్ నో వన్ ఇన్ ద వరల్డ్ వుడ్ ఆర్ కుడ్ అండ్ నో వన్ విల్ నో అబౌట్ అనూస్ సాక్రిఫైస్. సో ఏం చెప్పిందంటే వాళ్ళమ్మ, ఇప్పుడు మన ముందు లేని వ్యక్తి గురించి, అంటే కొడుకు గురించి, పిల్లల గురించి రాయడం చాలా బాధాకరం. ఎందుకంటే చనిపోయాడు కదా, చనిపోయిన కొడుకు గురించి డీటెయిల్స్ రాయడం చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ నేను రాయకపోతే అతను చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఎవరికి తెలియదు, అతను చేసినటువంటి త్యాగాలు. అందుకోసమే నేను అతని గురించి పుస్తకం రాసిన అని చెప్పిందంట వాళ్ళ మదర్. ఇది పేపర్లో పబ్లిష్ అయిందనమాట 13th April 2022లో. ఇట్ ఈస్ ట్రూలీ సెడ్. సో అది కరెక్టే ఆమె చెప్పింది. అవర్ ఫ్లాగ్ డజంట్ ఫ్లై బికాస్ ద విండ్ మూవ్స్ ఇట్. సో మన జెండా ఎగురుతూ ఉంది కదా,
గాలి వీస్తూ ఉంది కాబట్టి జెండా ఎగరట్లేదు. ఇట్ ఫ్లైస్ విత్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ ఈ సోల్జర్ హూ డైడ్ ప్రొటెక్టింగ్ ఇట్. సో ఆ వచ్చినటువంటి గాలి ఏది, ప్రతి సోల్జర్ ఎవరైతే ప్రాణాలు అర్పించారో ఆ బ్రెత్, అంటే ఆ ఊపిరి వలన ఎగురుతూ ఉందంట ఆ ఫ్లాగ్. లేకపోతే ఎప్పుడో శత్రు సైనికులు వచ్చేసి మన దేశాన్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు. ఐ హ్యావ్ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో నీ ఎక్స్పీరియన్స్ని నేను నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినాను చాలామందికి. వీ ఆల్ విష్ టు విజిట్ ద నేషనల్ వార్ మెమోరియల్ ఢిల్లీ. మేము కూడా అందరం దాన్ని విజిట్ చేయాలని అనుకుంటా ఉన్నాం. వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఎ మొబైల్ యాప్, నేషనల్ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం. దిస్ యాప్ ఈజ్ వెరీ ఇంటరాక్టివ్ అండ్ ప్రొవైడ్ ఆన్సర్స్ టు అవర్ క్వెరీస్ ఇన్ 21 లాంగ్వేజెస్. సో మేము ఒక యాప్ను కూడా కనుక్కున్నాం, ఒక యాప్ అంటే చూసినాం. ఆ యాప్ పేరు నేషనల్ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం. ఇది చాలా ఇంటరాక్టివ్గా ఉంది. అంటే మనం ఏ ప్రశ్నలు అడిగినా కూడా 21 లాంగ్వేజెస్లో ఆన్సర్లు ఇస్తూ ఉంది మనకు. అంటే నేషనల్ వార్ మెమోరియల్ గురించి చెప్తా ఉంది. ద మ్యూరల్స్ ఆన్ ద వాల్స్ ఆర్ ఎన్చాంటింగ్. సో ఆ గోడ మీద ఉన్నటువంటి పిక్చర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ది గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇండీడ్. నిజంగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని. ఇదిగో మ్యూరల్స్ ఇలా ఉన్నాయన్నమాట, బ్రాంజ్తో చేసినటువంటి పిక్చర్స్. కిందనన్నీ డీటెయిల్స్ ఇచ్చుంటారు, అవి కనిపించట్లే ఇక్కడ. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ ఐడియా విత్ మై క్లాస్మేట్స్ అండ్ మై టీచర్. సో నెక్స్ట్ వారం నేను ఈ ఐడియాని మా క్లాస్మేట్స్కి, మా టీచర్కి కూడా షేర్ చేస్తాను. ఐ థింక్ ఇట్ వుడ్ బి గ్రేట్ టు క్రియేట్ ఎ కాలేజ్ క్యాప్చరింగ్ ద లైవ్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ దట్ కెన్ ఇన్స్పైర్ అస్ ఈచ్ డే. సో ఇట్లా ఒక కాలేజ్ అనమాట, అంటే పిక్చర్స్, గ్రూప్ ఆఫ్ పిక్చర్స్ని కాలేజ్ అంటూ ఉంటాం. ఇట్లా వాళ్ళు చేసినటువంటి గ్రేట్నెస్ ప్రదర్శించినటువంటి ఆ బ్రేవరీగా ఉన్నటువంటి ఆ సోల్జర్స్ స్టోరీస్ అన్నిటిని ఒక చోట చేర్చి ప్రజెంట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఐ నో దట్ వీ కెన్ ఈమెయిల్ ఈచ్ అదర్. సో మన ఇద్దరు ఇట్లా మెయిల్స్ పంపించుకుంటూ ఉండొచ్చు అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈమెయిల్ అనమాట. ఐ రియలీ లైక్ టు రిసీవ్ లెటర్స్ ఫ్రమ్ యూ. తెలుసు మనం జస్ట్ లెటర్ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి కదా, జస్ట్ మెయిల్ పెట్టచ్చు. కానీ లెటర్లు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఐడియాస్ దట్ యు షేర్, అంటే నువ్వు రాసే ఐడియాస్ మాత్రమే కదా అవంటే ఇష్టం, కానీ అదొకటే కాదు, బట్ ఆల్సో బికాస్ ద ఎన్వలప్ ఆఫ్ యువర్ లెటర్స్ ఆఫన్ కమ్స్ విత్ బ్యూటిఫుల్ స్టాంప్స్. నువ్వు లెటర్ రాసినప్పుడు ఎన్వలప్ కవర్లో పెట్టి పంపిస్తాం కదా, స్టాంప్స్ కూడా అతికిస్తాం పైన, చాలా బ్యూటిఫుల్ స్టాంప్స్ ఉంటాయి. దట్ మేక్ మీ హ్యాపీ. అవి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఎవర్ షేర్డ్ ఇట్ బిఫోర్. నీకు చెప్పానో లేదో ఇది, బట్ కలెక్టింగ్ స్టాంప్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీస్. సో నీకు తెలుసు కదా, అంటే నీకు చెప్పానో లేదో, స్టాంప్స్ని కలెక్ట్ చేయడం కూడా నాకు ఉన్నటువంటి ఒక ఫేవరెట్ హాబీ. ఐ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను స్టాంప్స్ కలెక్షన్. బట్ ఐ లర్న్ రీసెంట్లీ దట్ ద యాక్ట్ ఆఫ్ కలెక్టింగ్ స్టాంప్స్ ఈజ్ కాల్డ్ ఫిలేట్లీ. సో రీసెంట్గానే నాకు తెలిసింది ఏంటంటే ఈ స్టాంప్స్ని కలెక్ట్ చేసే ఆ యాక్టివిటీని ఫిలేట్లీ అని పిలుస్తారంట. This time I received a stamp that celebrate India's independence, a theme related to your letter. సో నీ నుంచి వచ్చినటువంటి, అంటే రీసెంట్గా ఒక స్టాంప్ వచ్చింది, ఈసారి నువ్వు పంపించింది, దాంట్లో ఇండియా ఇండిపెండెన్స్ గురించి ఉందన్నమాట. నువ్వు రాసిన లెటర్కి తగ్గట్టుగానే అందులో ఆ స్టాంప్ మీద కూడా ఇండియా ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి స్టాంప్ ఉంది. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మీ ఫర్ నౌ. సో అంటే ఇంతే నేను చెప్పాలనుకున్నది, మొత్తం అంతా అయిపోయింది. బట్ బిఫోర్ ఐ కన్క్లూడ్, ముగించడానికంటే ముందు, గెస్ వాట్ వీ హ్యాడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మేము బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నామో తెలుసా? ఫ్లఫీ ఇడ్లీస్, చాలా దూదిలా మెత్తగా ఉండే ఇడ్లీస్. అండ్ వీ ఆల్ రిమెంబర్డ్ యూ. సో తినేటప్పుడు నువ్వే గుర్తొచ్చినావు మాకు కూడా. గివ్ మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని అడిగానని చెప్పు. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యువర్ లెటర్. సో నీ లెటర్ చదివి నేను ఇన్స్పైర్ అయినాను అని. ఇది స్టాంపు. హోప్ టు హియర్ ఫ్రమ్ యూ సూన్ అబౌట్ యువర్ న్యూ అడ్వెంచర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో నువ్వు చేసే గొప్ప గొప్ప సాహసాల గురించి, నీ ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంకొక లెటర్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. బెస్ట్ విషెస్ అమాందా అని చెప్పి ముగించిందనమాట. ఇట్లా ఆనంద సౌమ్య వాళ్ళిద్దరూ లెటర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఈ బ్రేవ్ సోల్జర్స్ యొక్క గ్రేట్నెస్ గురించి వివరించుకుంటా లెటర్స్ ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్నారు అనమాట. బాగుంది కదా. ఈ పాఠంలో మనం సైనికులు చేసేటువంటి ధైర్య సాహసాల గురించి, వాళ్ళు చేసే త్యాగాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.